హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. సో ఎవరన్నా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళ కోసం చెప్తున్నాను. అసలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అనేది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి రిలేటెడ్ ఛానల్ అనమాట. సో దీంట్లో మీకు కరెంట్ అఫైర్స్ అనేవి ఎవ్రీ వీక్ కరెంట్ అఫైర్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాం. అలాగే స్టాటిక్ జీకే ట్రిక్స్ తో, అలాగే బ్యాంకింగ్ ఏమైనా కాన్సెప్ట్ మొత్తం తెలుగుతూ 18 వీడియోస్ టోటల్ గా, అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వీడియోస్, అలాగే రీజనింగ్ వీడియోస్, అలాగే ఎస్ఎస్సీ ఎంటీఎస్ ప్రిపరేషన్ సంబంధించి, అలాగే జనరల్ ఇష్యూస్ లైక్ జిఎస్టీ బిల్ లాంటివి, అలా ఇంకా జనరల్ ఇష్యూస్, ఇంకా చాలా వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేసి ఉన్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీలో. ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా ప్లేలిస్ట్ లోకి వెళ్ళి అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. ప్లేలిస్ట్ 1 by 1 క్రియేట్ చేసి ఉంటుంది. సో అందులోకి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా తప్పకుండా చూడండి. సో కరెంట్ అఫైర్స్ అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఎవ్రీ మంత్ నేను 3 పార్ట్స్ గా అప్లోడ్ చేసి ఉన్నాను. అంతకుముందు 10 days కి ఒక వీడియో చెప్పుకున్నాను. టోటల్ గా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అప్లోడ్ చేసి. సో జూలై మంత్ నేను మటుకు టోటల్ గా వీక్ కి 1 పార్ట్ చొప్పున టోటల్ గా 4 పార్ట్స్ అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. సో ఈ వీడియోలో మనం జూలై మంత్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 చూద్దాం. ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేశాను. సో అలాగే క్వాంట్ వీడియోస్, రీజనింగ్ వీడియోస్ కూడా కొత్తగా అప్లోడ్ చేస్తున్నాను. అవి ఇంకా ఎక్కువ మంది చూడట్లేదు. సో అందరూ కూడా అవి కూడా చూడండి తప్పకుండా. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవి కూడా తప్పకుండా చూడి అందరికి షేర్ చేయండి. ఓకే, సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ సీ. సో G20 సమిట్ అనేది రీసెంట్ గా జరిగింది కదా. సో G20 సమిట్ అనేది ఇంపార్టెంట్ సమిట్ అనేది. సో రీసెంట్ గా ఈ సమిట్ అనేది హ్యాంబర్గ్ జర్మనీలో జరిగింది అనమాట. ఓకే, సో హ్యాంబర్గ్ జర్మనీలో రీసెంట్ గా G20 సమిట్ అనేది జరిగింది. సో ఈ G20 లో టోటల్ గా 20 మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది చేశాను. సో డిస్క్రిప్షన్ ఒకసారి లింక్ ఇస్తాను. సమిట్స్ వీడియో అనేది చూడండి. ఈ సమిట్స్ వీడియోలో ఓన్లీ స్టాటిక్ పార్ట్స్ అనమాట. అంటే టోటల్ గా ఏం సమిట్స్ అనేవి ఉన్నాయి. సపోజ్ G20 సమిట్ తీసుకుంటే ఈ సమిట్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు, సో ఈ G20 లో మెంబర్స్ అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ మెంబర్స్ అనే వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ అనేది ఏంటి, సో ఇండియా మెంబర్షిప్ ఉన్న సమిట్స్ అనేవి ఏంటి, మెంబర్షిప్ లేనివి ఏంటి, ఇలాంటి అన్ని కూడా క్లియర్ గా సమిట్స్ గురించి స్టాటిక్ పార్ట్ వీడియో అనేది చేశాను. తప్పకుండా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడండి. సో మీకు ఈజీగా ట్రిక్స్ తో మెంబర్స్ అనే వాటిని గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఆ వీడియో చూస్తే. ఓకే, సో ఈ వీడియోలో మళ్ళీ చెప్పట్లేదు అది. సో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూస్తే మీకు అన్ని సమిట్స్ కూడా కవర్ అవుతాయి. సో ఈ ప్రెసెంట్ కరెంట్ అఫైర్స్ లోకి వస్తే G20 సమిట్ అనేది రీసెంట్ గా ఇప్పుడు హ్యాంబర్గ్ జర్మనీలో జరిగింది కదా 2017 ఇయర్ లో. సో అసలు G20 అనేది ఎప్పుడు స్థాపించారంటే, ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1999. ఓకే, సో 1999 లో G20 అనేది స్థాపించారు. సో ఫస్ట్ సమిట్ అనేది బెర్లిన్ లో జరిగింది అనమాట. సో ఫస్ట్ టైం సమిట్ అనేది 1999 లో స్టార్ట్ చేశారు. అలాగే 1999 లో ఫస్ట్ సమిట్ అనేది బెర్లిన్ లో జరిగింది. సో మనకి ఏదైనా ఒకటి చెప్పినప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒక ప్రీవియస్ అలాగే ఫ్యూచర్ కూడా చూసుకోవాలి. సో 2017 లో హ్యాంబర్గ్ జర్మనీలో జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ 2016 లో అయితే చైనాలో జరిగింది. సో అలాగే నెక్స్ట్ ఇయర్ 2018 లో బ్రూనస్ ఐర్స్ అర్జెంటీనాలో జరుగుతుంది అనమాట. ఓకే, సో 2016 చైనా, 17 హ్యాంబర్గ్ జర్మనీ, నెక్స్ట్ 2018 లో బ్రూనస్ ఐర్స్ అర్జెంటీనా. ఓకే, సో CGA. ఓకే, సో CGA చైనా, జర్మనీ, అర్జెంటీనా, CGA అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇవి G20 గురించి ఇంపార్టెంట్ పాయింట్స్. సో అలాగే జర్మనీ కంట్రీ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ జర్మనీ కంట్రీ యొక్క క్యాపిటల్ వచ్చి బెర్లిన్, అలాగే కరెన్సీ వచ్చి యూరో. సో ఏదైనా కంట్రీ ఫేమస్ అయితే దాని క్యాపిటల్ కరెన్సీ అడిగే ఛాన్స్ ఉంది. క్యాపిటల్ కరెన్సీ ట్రిక్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, అవి కూడా చూడకపోతే తప్పకుండా చూడండి. ఓకే, ఎందుకంటే క్యాపిటల్ కరెన్సీ కన్ఫర్మ్ గా ఒక బిట్ అనేది వస్తుంది. సో అలాగే అర్జెంటీనా యొక్క క్యాపిటల్ వచ్చి బ్రూనస్ ఐర్స్, అలాగే కరెన్సీ వచ్చి పీసో. ఓకే, సో అర్జెంటీనా క్యాపిటల్ బ్రూనస్ ఐర్స్, కరెన్సీ పీసో. సో జర్మన్ సంగతికి వస్తే బెర్లిన్ అండ్ కరెన్సీ యూరో. సో ఇవి నెక్స్ట్ MRP టు బి సోల్ ప్రైస్ డిసైడర్ ఫ్రమ్ July 1st, 2018. సో MRP అనేది ఉంటుంది కదా, ప్రతి ప్యాకెట్ మీద రేట్ అనేది ఉంటుంది. MRP రేట్ అని చెప్పి సో 18 రూపీస్ ప్లస్ ట్యాక్స్ అన్ని కలిపి ఇంత MRP 18 రూపీస్, 20 రూపీస్ అలా ప్యాకెట్ అనేది దాని మీద రేట్ అనేది ఉంటుంది కదా. సో బట్ ఒక కూల్ డ్రింక్ అనేది తీసుకోండి. సో బయట ఒక రేట్ ఉంటుంది 14 రూపీస్, 15 రూపీస్ అనేది ఒక కూల్ డ్రింక్ రేట్ ఉంటాయి. బట్ సినిమా థియేటర్స్ లో దాన్ని 20 రూపీస్ కి, ఒక్కొక్క థియేటర్ లో 25 రూపీస్ కి, 30 రూపీస్ కూడా అమ్ముతా ఉంటారు. సో ఇలా థియేటర్ లో గానీ, ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్ లో బయట ఉన్న MRP కన్నా డబల్ ట్రిపుల్ చేసి కూడా అమ్ముతా ఉంటారు కదా. సో మీరు గమనించే ఉంటారు. సో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే January 1, 2018 నుంచి సో ఎక్కడ అమ్మినా సరే, ఒక ప్రొడక్ట్ అనేది ఎయిర్పోర్ట్ లో అమ్మినా, రైల్వే స్టేషన్ లో అమ్మినా, మూవీ థియేటర్ లో అమ్మినా, ఎక్కడన్నా అమ్మండి. బట్ ఆ ప్యాకెట్ మీద ఉన్న రేటు, సో కూల్ డ్రింక్ అయితే కూల్ డ్రింక్ సీసా మీద రేట్ ఉంటుంది కదా, అలాగే లేస్ ప్యాకెట్ లాంటివి ఉంటాయి, అలా ప్యాకెట్ లాంటివి ఉంటాయి, దాని మీద రేట్ MRP ఎంత అయితే ఉంటుందో అంతకు మాత్రమే అమ్మాలి. ఎక్స్ట్రా డబ్బులకి అమ్మడానికి వీలు లేదు అని చెప్పి ఒక రూల్ అనేది పాస్ చేసింది అనమాట. సో January 1st, 2018 నుండి ఇండియాలో ఒక ప్రోడక్ట్ అనేది ఎక్కడ అమ్మినా సరే దాని MRP మీద ప్రైస్ చూసినా అక్కడ ప్రైస్ ఎంత ఉంటే అంత మాత్రమే పే చేస్తే సరిపోతుంది అనమాట, ఎక్స్ట్రా పే చేయక్కర్లేదు. సో ఇది ఒక మంచి డెసిషన్ అనమాట గవర్నమెంట్ నుంచి. ఓకే, సో అది దీని మీనింగ్ అనమాట. సో MRP టు బి ద సోల్ ప్రైస్ డిసైడర్ ఫ్రమ్ January 1, 2018. సో నెక్స్ట్ ఫ్రాన్స్ విల్ ఎండ్ సేల్స్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ బై 2040. సో 2040 ఇయర్ కి సో
పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ అనేవి సేల్స్ అనేవి అమ్మడం మానేయాలని చెప్పి ఫ్రాన్స్ డిసైడ్ చేసింది అనమాట. ఓకే, సో ఫ్రాన్స్ will end sales of petrol and diesel vehicles by 2014. సో ఫ్రాన్స్ లో చాలా ఫేమస్ కార్స్ అనేవి ఉంటాయి. సో రొనాల్డ్ డస్టర్ ఇలాంటి కార్స్ అన్ని కూడా ఫ్రాన్స్ కంట్రీకి రిలేటెడ్. సో ఫ్రాన్స్ లో ప్యారిస్ అకార్డ్ అని ఒక అకార్డ్ అనేది ఉంటుంది కదా. సో క్లైమేట్ గురించి, ప్యారిస్ క్లైమేట్ గురించి సంబంధించిన అకార్డ్ అనమాట. సో దీని కోసం ఏం చేయాలంటే ప్యారిస్ లో పొల్యూషన్ అనేది తగ్గించడానికి ఫ్రాన్స్ అనేది డెసిషన్ అనేది తీసుకుంది. పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ అనేవి 2040కి సేల్స్ అనేవి ఆపేయాలి అని చెప్పి ఒక డెడ్ లైన్ అనేది పెట్టుకుంది. సో ఓకే, ఫ్రాన్స్ కంట్రీ అనేది న్యూస్ లోకి వచ్చింది కాబట్టి ఫ్రాన్స్ కంట్రీ యొక్క క్యాపిటల్ వచ్చి ప్యారిస్, అలాగే కరెన్సీ వచ్చి యూరో, అలాగే ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఎడ్వర్డ్ ఫిలిప్, అలాగే ప్రెసిడెంట్ వచ్చి ఇమాన్యుయల్ మ్యాక్రోన్. ఓకే, సో క్యాపిటల్ ప్యారిస్, కరెన్సీ యూరో, ప్రైమ్ మినిస్టర్ ఎడ్వర్డ్ ఫిలిప్, ప్రెసిడెంట్ వచ్చి ఇమాన్యుయల్ మ్యాక్రోన్. సో ఇవి ఫ్రాన్స్ గురించి ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఇయర్ అనేది గుర్తుపెట్టుకోండి 2040. ఏ కంట్రీ ఈ డెసిషన్ తీసుకుందంటే ఫ్రాన్స్. Next, Saima Wazid Hussain appointed as the WHO Goodwill Ambassador for ASTIM in South Asia. సో సౌత్ ఏషియాకి సంబంధించి ఆస్టిమ్ అవేర్నెస్ కోసం అంబాసిడర్ గా ఎవరిని అపాయింట్ చేశారంటే గుడ్విల్ అంబాసిడర్ గా WHO అపాయింట్ చేసింది సైమా వజీద్ హుస్సేన్. సో సైమా వజీద్ హుస్సేన్ ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి జినీవాలో ఉంటుంది. సో ఈ సైమా వజీద్ హుస్సేన్ అనే ఆమెని WHO గుడ్విల్ అంబాసిడర్ గా అపాయింట్ చేశారన్నమాట. సో ఆస్టిమ్ అనే డిసీజ్ కోసం సౌత్ ఏషియాకి. ఓకే, నెక్స్ట్, ఇండియాస్ హరేందర్ పాల్ సంధు హ్యాస్ ఓన్ ద సౌత్ ఆస్ట్రేలియన్ ఓపెన్ స్క్వాష్ టైటిల్. సో సౌత్ ఆస్ట్రేలియన్ ఓపెన్ స్క్వాష్ టైటిల్ ఎవరు విన్ అయ్యారంటే ఇండియాకి చెందిన హరేందర్ పాల్ సంధు. ఓకే, సో హరేందర్ పాల్ సంధు ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అని అడిగితే స్క్వాష్ అనమాట, హరేందర్ పాల్ సంధు. నెక్స్ట్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ GST. సో GST గురించి చాలా వీడియోస్ అయినా ఆల్రెడీ చూసాం కదా. సో ఈ GST సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ కస్టమ్స్ అనేది లాంచ్ చేసింది అనమాట. సో GST గురించి లాస్ట్ టైం వీడియోలో చెప్పినప్పుడు ఫస్ట్ స్టేట్ టు పాస్ ద బిల్ తెలంగాణ అని చెప్పాను. బట్ చాలా మంది అస్సాం అని కామెంట్ చేశారు. బట్ నేను చూసినంత వరకు, గూగుల్లో సెర్చ్ చేసినంత వరకు కొన్ని వెబ్సైట్స్ లో తెలంగాణ అని ఇచ్చారు, కొన్ని వెబ్సైట్స్ లో అస్సాం అని ఇచ్చారు, కొన్ని చోట్ల ఏమని ఇచ్చారంటే ఫస్ట్ స్టేట్ టు పాస్ ద GST బిల్ ఈస్ తెలంగాణ, ఫస్ట్ స్టేట్ టు రాటిఫై ద బిల్ అని అస్సాం అని ఉంది. అంటే బిల్లుని ప్రవేశపెట్టింది, బిల్లుని ఆమోదించింది అనమాట. రెండింటికి డిఫరెన్స్. ఓకే, ఫస్ట్ స్టేట్ టు రాటిఫై ద బిల్ అస్సాం అని ఇచ్చారు, అలాగే ఫస్ట్ స్టేట్ టు పాస్ ద బిల్ తెలంగాణ అని ఇచ్చారు. సో మీరు కూడా ఒకసారి గూగుల్లో చూడండి. సో నాకు చూసినంత వరకు కొన్ని సైట్లు ఇలాగ ఉంది. సో ఫైనల్ గా కొన్ని చోట్ల అయితే ఈ విధంగా ఇచ్చాడు. సో మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్, CBSE అంటారు అనమాట. సో CBSE ఫుల్ ఫామ్ ఏంటంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అండ్ వీళ్ళు కూడా ఇద్దరు కలిపి ఒక రేట్ యాప్ అనేది లాంచ్ చేశారు అనమాట. ఈ యాప్ పేరు ఏంటంటే GST రేట్ ఫైండర్. సో GST రేట్ ఫైండర్ అనే యాప్ మీకు ప్లే స్టోర్ లో దొరుకుతుంది. సో iOS యాపిల్ లో కూడా త్వరలో అవైలబుల్ గా ఉంటుంది యాప్ అనేది. సో GST రేట్ ఫైండర్ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుంటే జస్ట్ 1.6 MB ఎంతో ఉంది అంతే. యాప్ చాలా చిన్నది. ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఏమొస్తుందంటే సో 0%, 5%, 2.5%, 3%, 12%, 18%, 28% ఈ రకంగా స్లాబ్స్ అనేవి ఉన్నాయి కదా GST లో. సో 0.25% అనేది స్పెషల్ గా రా డైమండ్స్ కోసం, అలాగే 3% అనేది గోల్డ్ కొన్ని ఐటమ్స్ కోసం స్పెషల్ గా ఇచ్చారు. సో టోటల్ గా ఈ కేటగిరీస్ అన్నిటిలో ఏ ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి. సో GST లో మీకు ఏ ప్రొడక్ట్స్ కి ఎంత ట్యాక్స్ పడుతుంది అనేది అంత క్లారిటీ లేదు కదా. సో ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరకట్లేదు. బయట కొన్ని వీడియోస్ లో కొంతమంది కొన్ని సైట్స్ లో పెట్టినప్పటికీ సో ఎగ్జాక్ట్ గా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు సరిగ్గా దొరకట్లేదు అని చెప్పి సో కన్స్యూమర్స్ కోసం, ఈ సెల్లర్స్ అండ్ బయర్స్ కోసం ఈ యాప్ అనేది లాంచ్ చేసింది. సో ఈ యాప్ లోకి వెళ్ళినట్లయితే మీకు ఏ ప్రొడక్ట్స్ అనేవి కరెక్ట్ గా ఏ ట్యాక్స్ ల్యాబ్ లోకి వస్తాయి, అలాగే సెర్చ్ లో మీరు ఏదైనా ప్రొడక్ట్ సపోజ్ టెలివిజన్ సెర్చ్ లో టైప్ చేస్తే టెలివిజన్ గురించి వస్తుంది అనమాట. సో అది దాని యొక్క HSN కోడ్ అనేది ఉంటుంది. ఒక్కొక్క ప్రొడక్ట్ కి ఒక స్పెషల్ గా HSN కోడ్ అనేది కూడా ఇస్తారు. అలాగే HSN కోడ్ ఎంత, దానికి ఎంత ట్యాక్స్ అనేది పడుతుంది, ఏ ట్యాక్స్ ల్యాబ్ లో ఉంది, ఇలా డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి అనమాట. ఓకే, సో దీనికోసం GST ఫైండర్ అనే యాప్ ని GST అండ్ CBSE అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ కస్టమ్స్ వాళ్ళు లాంచ్ చేశారు. ఓకే, సో ఇది దీని గురించి న్యూస్ అనేది. సో నెక్స్ట్, 122 కంట్రీస్ అడాప్ట్ హిస్టారికల్ గ్లోబల్ ట్రీటీ టు బ్యాన్ న్యూక్లియర్ వెపన్స్. సో న్యూక్లియర్ వెపన్స్ అనే వాటిని బ్యాన్ చేయాలని చెప్పి 120 కంట్రీస్ కలిసి ఒక గ్లోబల్ ట్రీటీ అనేది స్టార్ట్ చేశారు. సో ఇందులో ఓటింగ్ అనేది వేసుకుంటారు కదా. సో నేను న్యూక్లియర్ వెపన్స్ మానేయడానికి సో నేను సుముఖంగా ఉన్నాను, సో నాకు ఇంట్రెస్ట్ ఉంది, లేదా మేము బ్యాన్ చేయం, సో మాకు దీంట్లో ఇంట్రెస్ట్ లేదు, ఇలా ఓటింగ్ అనేది జరిగినప్పుడు నెదర్లాండ్స్ కంట్రీ ఒక కంట్రీ మాత్రమే అగైనెస్ట్ గా ఓట్ చేసింది అనమాట ఈ ట్రీటీ కోసం. సో న్యూక్లియర్ వెపన్స్ ని బ్యాన్ చేయాలి, సో మేము ఒపీనియన్ ఏంటి అని అందరు కంట్రీస్ అడిగినప్పుడు అందరూ
కొంతమంది ఫేవర్ గా చెప్పారు కదా. సో ఇందులో నెదర్లాండ్స్ మాత్రమే ఎగైనెస్ట్ గా ఓట్ అనేది చేసింది. కొంతమంది వాకౌట్ చేశారు, అసలు మీటింగ్ అనేది రాలేదు. సో వాళ్ళని పక్కన పెడితే వచ్చిన వాళ్ళు ఎగైనెస్ట్ గా ఓటేసిన వన్ అండ్ ఓన్లీ కంట్రీ ఏంటంటే నెదర్లాండ్స్. సో ఒక కంట్రీ కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, నెదర్లాండ్ కంట్రీ ఒకటే ఎగైనెస్ట్ గా ఓట్ చేసింది అనమాట దీనికోసం. ఓకే, 120 కంట్రీస్ టోటల్ గా వెళ్తే. సో నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ యూనివర్సిటీ ఓన్లీ ఫర్ దళిత్ స్టూడెంట్స్. సో దళిత్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా ఒక యూనివర్సిటీ అనేది సెటప్ చేశారనమాట. ఎవరంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు స్టేట్ క్యాపిటల్ హైదరాబాద్ లో 2018 లో స్టార్ట్ చేస్తారన్నమాట యూనివర్సిటీ అనేది. ఓకే, 2018 కల్లా. సో ఓకే, ఇండియాస్ ఫస్ట్ యూనివర్సిటీ ఓన్లీ ఫర్ దళిత్ స్టూడెంట్స్ టు కమ్ అప్ ఇన్ హైదరాబాద్ బై 2018. సో తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్. ఓకే, సో సీఎం వచ్చి కేసీఆర్, కె చంద్రశేఖరరావు గారు, మీకు ఐడియా ఉంది కదా. సో నెక్స్ట్ జిజ్ఞాస, a student scientist connect program was officially launched in New Delhi recently. సో న్యూ ఢిల్లీలో రీసెంట్ గా ఒక ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు, జిజ్ఞాస. సో ఈ ప్రోగ్రామ్ కి ఎయిమ్ ఏంటంటే స్టూడెంట్స్ ని సైంటిస్ట్ ని కనెక్ట్ చేయడం అనమాట. సో సైంటిస్ట్ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ థాట్స్ అనేవి పంచుకోవడం. సో ఈ మధ్యన చాలా చిన్న చిన్న పిల్లలు కూడా సో మంచి మంచి ఐడియాస్ తో వస్తున్నారు కదా. సో కలాం శాటిలైట్ అనేది స్మాలెస్ట్ శాటిలైట్ అనేది కూడా తయారు చేసింది సో ఒక స్టూడెంట్. సో స్టూడెంట్స్ దగ్గర నుండి మంచి మంచి ఐడియాస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళ సైంటిస్ట్ ఇంటరాక్ట్ చేసి వాళ్ళ ఐడియాస్ అలాగే వాళ్ళ క్లాస్ రూమ్స్ లోనే కాకుండా ఇలా ల్యాబ్స్ లోకి తీసుకెళ్లి ఎక్స్ప్లెయిన్ చేయడం, సో టీచింగ్ అనే దాన్ని మార్చడం. సో దీనికోసం ఈ జిజ్ఞాస అనే ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఎక్కడ లాంచ్ చేసిందంటే న్యూఢిల్లీలో లాంచ్ చేసింది. సో జిజ్ఞాస ప్రోగ్రామ్ ఏంటి అంటే స్టూడెంట్ ని సైంటిస్ట్ ని కనెక్ట్ చేయడం అనమాట. ఓకే, నెక్స్ట్ CSIR అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనమాట. సో వీళ్ళు జాయిన్ హ్యాండ్స్ విత్ కేంద్రీయ విద్యాలయ సంఘటన. ఓకే, సో కేంద్రీయ విద్యాలయ సంఘటన వీళ్ళిద్దరూ కూడా టైఅప్ అయ్యారనమాట ఇంప్లిమెంట్ టు ప్రోగ్రామ్. సో ఏ ప్రోగ్రామ్, సో దీని కంటిన్యూషన్ అనమాట ఈ బిట్ అనేది. సారీ, సో జిజ్ఞాస అనే ప్రోగ్రామ్ ఉంది కదా. సో దీనికోసం ఈ CSIR అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వాళ్ళు, కేంద్రీయ విద్యాలయ సంఘటన వాళ్ళు వీళ్ళిద్దరు కూడా కంబైన్డ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ జిజ్ఞాస అనేది లాంచ్ చేశారు. ఓకే, సో కంటిన్యూషన్ అనేది కొత్త బిట్ కాదు. సో నెక్స్ట్ టాటా స్టీల్ లిమిటెడ్. సో టాటా కంపెనీస్ కి సబ్సిడీస్, వన్ ఆఫ్ ద సబ్సిడీస్ అనేది టాటా స్టీల్ కంపెనీ అనమాట. సో టాటా స్టీల్ కంపెనీకి ప్రైమ్ మినిస్టర్ ట్రోఫీ అనేది ఇచ్చారనమాట. ఓకే, సో టాటా స్టీల్ లిమిటెడ్ హ్యాస్ బ్యాగ్డ్ ద ప్రైమ్ మినిస్టర్స్ ట్రోఫీ ఫర్ బెస్ట్ పర్ఫార్మింగ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఇన్ ద కంట్రీ. సో మన ఇండియా కంట్రీలో ఉన్న బెస్ట్ పర్ఫార్మింగ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అనమాట. సో స్టీల్ ప్లాంట్స్ అనేవి ఇండియాలో చాలా చోట్ల ఉన్నాయి కదా. సో మనకి దగ్గరలో వైజాగ్ లో కూడా స్టీల్ ప్లాంట్ అనేది ఉంది. ఇలా మొత్తం ఉన్న స్టీల్ ప్లాంట్ అన్నింటిలో కూడా బెస్ట్ పర్ఫార్మింగ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అవార్డు అనేది టాటా స్టీల్ లిమిటెడ్ కి వచ్చిందనమాట. సో ఈ అవార్డు పేరు ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ట్రోఫీ ఫర్ బెస్ట్ పర్ఫార్మింగ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, టాటా స్టీల్ లిమిటెడ్ కి వచ్చింది. ఓకే, నెక్స్ట్ IDFC. సో IDFC అండ్ శ్రీరామ్ గ్రూప్. సో శ్రీరామ్ గ్రూప్ అనేది కూడా బాగా ఫేమస్, మీరు చాలా సార్లు వినే ఉంటారు. సో వీళ్ళిద్దరు కూడా మెర్జ్ అవ్వాలని చెప్పి ప్లానింగ్ చేస్తున్నారు అన్నమాట. ఓకే, సో IDFC అండ్ శ్రీరామ్ గ్రూప్ టు ఫైనలైజ్ 10 బిలియన్ మెగా మెర్జర్. ఓకే, సో అమౌంట్ ఎంతంటే మెర్జరింగ్ యొక్కది 10 బిలియన్ మెగా మెర్జర్ అనమాట. సో వీళ్ళిద్దరు మెర్జ్ అవుతారని చెప్పి డీటెయిల్స్ అన్ని కూడా సెబీ రీసెంట్ గా అడిగింది కదా వీళ్ళని. సో మెర్జింగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా సో రెండు పెద్ద కంపెనీస్ IDFC అండ్ శ్రీరామ్ గ్రూప్ రెండు కూడా మెర్జ్ అవుతున్నాయి అనమాట. ఓకే, అమౌంట్ వచ్చి 10 బిలియన్ మెగా మెర్జర్. నెక్స్ట్ గుజరాత్ అహ్మదాబాద్ బికమ్ ద ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సిటీ బై ద యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ. సో వరల్డ్ హెరిటేజ్ కమిటీ రీసెంట్ గా మీటింగ్ పోలాండ్ లో జరిగింది కదా. ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ పోలాండ్ లో జరిగినప్పుడు వాళ్ళు కొన్ని సైట్స్ అనే వాటిని సెలెక్ట్ చేస్తారు కదా. సో ఈ విధంగా సెలెక్ట్ చేసిన దాంట్లో ఇండియాలో అహ్మదాబాద్ సిటీ అనేదాన్ని సెలెక్ట్ చేశారు. యాక్చువల్గా ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ వీటి మూడింటిని సెలెక్ట్ చేస్తే మన గవర్నమెంట్ అనేది అహ్మదాబాద్ ని సెలెక్ట్ చేసింది అనమాట ఫైనల్ గా. సో ఈ గుజరాత్ కి చెందిన అహ్మదాబాద్ అనేది ఇండియాలో ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సిటీ అనమాట. సైట్స్ అనేవి చాలా ఉన్నాయి, హెరిటేజ్ సైట్స్ అనేవి ఇండియాలో చాలా ఉంటాయి. ఇది ఏంటంటే హెరిటేజ్ సిటీ గుర్తుపెట్టుకోండి. వరల్డ్స్ హెరిటేజ్ సిటీ. ఓకే, ఇండియాస్ లోనే ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సిటీ ఏంటంటే గుజరాత్ కి చెందిన అహ్మదాబాద్. ఓకే, సో యునెస్కో లిస్ట్ అనేది ఇస్తుంది అనమాట వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి అక్కడక్కడ. సో ఇంపార్టెంట్ అయినవి ఖచ్చితంగా కొన్ని పార్క్స్ కానీ కొన్ని ప్లేసెస్ కానీ ఓకే ఇలాంటి వాటిని గుర్తిస్తుంది కదా. సో దీంట్లో గుర్తించిన ప్రకారం ఇండియాలో ఉన్న అహ్మదాబాద్ సిటీని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది అనమాట. సో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి ప్యారిస్, ఫ్రాన్స్ లో ఉంది. ఓకే, యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, ఫ్రాన్స్ లో ఉంది. నేను ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ కూడా ఒక వీడియో చేశాను స్ట్రాటజీకి ట్రిక్స్ తో ఈజీ గుర్తుపెట్టుకోవడానికి. ఆ వీడియో కూడా చూడకపోతే చూడండి. ఓకే, తప్పకుండా. సో దీని యొక్క యునెస్కో యొక్క హెడ్ వచ్చి ఇరీనా బొకావో. ఓకే, సో ఇరీనా బొకావో హెడ్ క్వార్టర్స్ వచ్చి ప్యారిస్, ఫ్రాన్స్. అలాగే యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్.
ఓకే సో చూడండి, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో ఫుల్ ఫామ్ అన్నమాట ఇది. యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. అలాగే హెడ్ క్వార్టర్స్ ప్యారిస్ ఫ్రాన్స్, హెడ్ వచ్చి ఇరీనా బొకావో. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ యునెస్కోకి సంబంధించి. సో ఈ గుజరాత్ లో అహ్మదాబాద్ సిటీని హెరిటేజ్ సిటీగా ప్రకటించింది అనమాట యునెస్కో. సో నెక్స్ట్ గురుస్వామి జయరామన్. సో గురుస్వామి జయరామన్ అనే ఆయన ఎన్ఆర్ఐ అనమాట. యాక్చువల్ గా ఈయన ఢిల్లీలో ఉండేవాళ్ళు ఆస్ట్రేలియాలో వెళ్లి సెటిల్ అయ్యారు. సో ఈయనకి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఆస్ట్రేలియాలో ఆ అవార్డు అనేది ఇచ్చారనమాట. ఓకే సో చూడండి, గురుస్వామి జయరామ్ ఏ 16-year-old గ్లెన్వుడ్ రెసిడెంట్. సో గ్లెన్వుడ్ అనే ప్లేస్ లో ఉంటారన్నమాట ఆస్ట్రేలియాలో. ఫర్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ఢిల్లీ నుండి మైగ్రేట్ వెళ్ళారు టు ఆస్ట్రేలియా హ్యాస్ బీన్ అవార్డెడ్ ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా కమ్యూనిటీ వర్క్. ఓకే, ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా ఫర్ కమ్యూనిటీ వర్క్, ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా ఫర్ కమ్యూనిటీ వర్క్ అనే అవార్డు అనేది ఇచ్చారన్నమాట. సో ఈ అవార్డు అనేది ఆస్ట్రేలియాలోనే హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనమాట. సో హైయెస్ట్ సివిలియన్ అవార్డు కాబట్టి ఇంపార్టెంట్. సో మన ఇండియన్కి వచ్చింది కాబట్టి హైయెస్ట్ సివిలియన్ అవార్డు వచ్చి ఆస్ట్రేలియన్ ఫర్ కమ్యూనిటీ వర్క్ అనే అవార్డు గురుస్వామి జయరామన్ కి వచ్చింది. ఓకే, నెక్స్ట్ Leslie Thing to take over as the new CEO of Vistara. So Vistara Thing to take over as the new CEO of Vistara. So Leslie Thing Vistara ki new CEO అనమాట. సో Vistara అనేది ఎయిర్లైన్స్ అనమాట. సో ఇది జాయింట్ వెంచర్. సో సింగపూర్ ఎయిర్లైన్స్ కి అండ్ టాటా ఎయిర్లైన్స్ కి వీళ్ళిద్దరికి కలిపి జాయింట్ వెంచర్ అనమాట. సో సింగపూర్ ఎయిర్లైన్స్ 49% షేర్స్ అండ్ టాటా ఎయిర్లైన్స్ అనేది 51% షేర్స్ తో జాయింట్ వెంచర్ గా చేశారు ఈ విస్తరా అనేది. సో ఈ ఎయిర్లైన్స్ కి కొత్తగా CEO అయిన ఆయన లెస్లీ థింగ్. ఓకే, సో నెక్స్ట్ ఓవర్ 57,000 crores సేవ్డ్ త్రూ డీబీటీ. సో డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అనేది ఉంది కదా. సో సపోజ్ గ్యాస్ అనేది బుక్ చేసినప్పుడు కానీ సో కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అనే వాటికి డైరెక్ట్ గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే సో అకౌంట్ హోల్డర్ నేమ్ లోకి డైరెక్ట్ గా అమౌంట్ అనేది వేసేస్తున్నారు కదా. సో ఇలాంటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ గవర్నమెంట్ చేపడటం వల్ల సో 57,000 crores అనేది సేవ్ అయిందనమాట గవర్నమెంట్ కి. సో మామూలుగా నార్మల్ మెథడ్ లో వచ్చి దానికన్నా 50,000 అమౌంట్ అనేది సో తక్కువ వచ్చిందంటే 57,000 crore అనేది సేవ్ చేసింది గవర్నమెంట్ ఇలా డీబీటీ స్కీమ్ కింద. ఓకే, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద. ఓకే, సో 57,000 crore. సో గ్యాస్ అనేది మనం అమౌంట్ తీసుకున్నప్పుడు కొంతమంది 9 అనేది ప్రెస్ చేస్తే మీకు సబ్సిడీ అనేది అవసరం లేకపోతే కనుక సో 9 అనేది ప్రెస్ అయింది. సో అమౌంట్ అనేది గవర్నమెంట్ కి వెళ్ళిపోతుంది. సో వాళ్ళకి వెళ్తుందని చెప్పి అనౌన్స్మెంట్ వస్తుంది కదా. ఇలా కొంతమంది గివ్ అప్ అనే స్కీమ్ ద్వారా అలా ఇవ్వడం ద్వారా సో ఇలా అన్ని రకాలుగా కలిపి గవర్నమెంట్ టోటల్ గా 57,000 crore అనేది సేవ్ చేసింది అనమాట. ఓకే, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్. నెక్స్ట్, ఇండియా అండ్ బంగ్లాదేశ్ హ్యావ్ డిసైడెడ్ టు కన్స్ట్రక్ట్ ఏ బ్రిడ్జ్ ఓవర్ మిజోరామ్స్ కొత్తలాంగ్తిపుయి రివర్ టు ఫెసిలిటేట్ ట్రేడ్ అండ్ ఇంప్రూవ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద టూ నైబర్స్. ఓకే, సో మనకి నైబరింగ్ కంట్రీస్ లో బిగ్గెస్ట్ బార్డర్ ఉన్న కంట్రీ ఏంటంటే బంగ్లాదేశ్ అన్నమాట. దగ్గరగా 4096 kilometers బార్డర్ అనేది మనకి ఇండియాతో షేర్ చేసుకుని ఉంటుంది బంగ్లాదేశ్ కంట్రీ. సో మనకి నైబర్ కంట్రీ కాబట్టి సో మనకి మంచి రిలేషన్షిప్ కూడా బంగ్లాదేశ్ తో ఉన్నాయి కాబట్టి ఈ రెండు కంట్రీస్ మధ్యలో ట్రేడ్ అనేదాన్ని బిజినెస్ అనేదాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రేడింగ్ అనేదానికి సో ట్రాన్స్పోర్ట్ వెళ్ళడానికి రావడానికి కూడా ఒక బ్రిడ్జ్ అనేది మిజోరాం దగ్గర కోతలంగపుయి రివర్ అనే దాని మీద ఒక మిజోరాం దగ్గర బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడానికి ఇద్దరు డిసైడ్ అయ్యారు అనమాట. ఓకే, సో ఇండియా బంగ్లాదేశ్ కోతలంగపుయి రివర్ దగ్గర మిజోరాం దగ్గర ట్రేడ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ఇద్దరు కూడా నైబర్ కంట్రీస్ బ్రిడ్జ్ అనేది బిల్డ్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ అనేది ఢాకా, అలాగే కరెన్సీ అనేది టాకా. మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఓకే, టాకా బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ ఢాకా, కరెన్సీ వచ్చి టాకా. సో నెక్స్ట్, ఒరాకిల్ ఓపెన్స్ ఇట్స్ ఫస్ట్ డిజిటల్ హబ్ ఇన్ బెంగళూరు. సో ఒరాకిల్ అనేది చాలా బిగ్గెస్ట్ క్లౌడ్, వన్ ఆఫ్ ద క్లౌడ్ కంపెనీస్ కదా. క్లౌడ్ స్టోరేజ్ అంటే తెలుసు కదా. సో మీరు దగ్గర ఏదైనా మెమరీ కార్డు ఉంటే అందులో కొంత మెమరీ అనేది సేవ్ చేసుకుంటారు. అలాగే సిస్టమ్ లో ఒక హార్డ్ డిస్క్ అనేది ఉంటే దాంట్లో కొంత మెమరీ అనేది సేవ్ చేసుకుంటారు. బట్ మీ దగ్గర ఏమీ లేకుండా కూడా కొన్ని ఫైల్స్ అనేవి సేవ్ చేయాలంటే సో గూగుల్లో కానీ గూగుల్ డ్రైవ్ అని కానీ క్లౌడ్ స్టోరేజ్ లాంటివన్నీ కూడా ఉంటాయి. సో గూగుల్ డ్రైవ్ అనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో వీటిలో క్లౌడ్ స్టోరేజ్ అని కొన్ని ఉంటాయి. సో వెబ్సైట్స్ కానీ వాటిలో కానీ కొంత మెమరీ అనేది ఇస్తారన్నమాట. కొన్ని కంపెనీస్ ఒక 10 GB లేదా అమౌంట్ పే చేస్తే ఇంకా ఎక్కువ మెమరీ అలాంటివి ఇస్తాయి. సో మీరు నెట్ లో ఆ ఫైల్స్ అనేవి దాచుకోవచ్చు అనమాట. మీ సిస్టమ్ లో మెమరీ లేకపోయినా సరే ఒక 2 GB ఫైల్స్ అనేవి ఇంపార్టెంట్ అయినా ఏమన్నా ఉంటే గూగుల్ డ్రైవ్ లో అలా పీడిఎఫ్స్ అనేవి మీరు సేవ్ చేసుకుంటారు కదా. ఆ టైప్ ఆఫ్ కంపెనీస్ ని క్లౌడ్ స్టోరేజ్ కంపెనీ అంటాం అనమాట. ఒరాకిల్ కూడా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ దట్ కంపెనీ. సో ఇది ఫస్ట్ డిజిటల్ హబ్ అనేది బెంగళూరులో ఓపెన్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్, జాన్ జోసెఫ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్. ఓకే, సో జిఎస్టీలో జిఎస్టీ అండ్ నెట్వర్క్ అని ఇలా డిఫరెంట్ ఉన్నాయి కదా. సో అలాగే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ కి సో డైరెక్టర్ జనరల్ ఎవరంటే జాన్ జోసెఫ్. ఓకే, సో జాన్ జోసెఫ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్. అలాగే జిఎస్టీ యొక్క హెడ్ ఎవరంటే సో మన ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ అనమాట.
సో అలాగే జిఎస్టీకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా అప్పట్లో పివి సింధును అపాయింట్ చేశారు. సో మీరు మూవీస్ అవి చూసినప్పుడు కానీ సో ఎక్కడ అడ్వర్టైజ్మెంట్లు అనేవి చూసే ఉంటారు, పివి సింధు యాడ్ అనేది వస్తుంది కదా జిఎస్టీ మీద. సో బిఫోర్ కొంతకాలం క్రితం పివి సింధుని బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేశారు. రీసెంట్ గా బ్రాండ్ అంబాసిడర్ జిఎస్టీకి ఎవరంటే అమితాబ్ బచ్చన్ అన్నారు. సో ఇద్దరు అంబాసిడర్స్ ఉన్నారు, ఓల్డ్ పివి సింధు, కొత్తదైతే అమితాబ్ బచ్చన్. ఓకే, సో అలాగే హెడ్ వచ్చి అరుణ్ జైట్లీ. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ జిఎస్టీ గురించి. నెక్స్ట్ ఫస్ట్ మేజ్ బేస్డ్ మెగా ఫుడ్ పార్క్. మేజ్ బేస్డ్ ఫుడ్ పార్క్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారంటే పంజాబ్ స్టేట్ లో స్టార్ట్ చేశారు. ఓకే, పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ స్టార్టెడ్ ద ఫస్ట్ మేజ్ బేస్డ్ మెగా ఫుడ్ పార్క్. సో అలాగే నెక్స్ట్ ఇండియా అడ్వాన్సెస్ ఇట్స్ టార్గెట్ ఆఫ్ ఎలిమినేటింగ్ మలేరియా బై 3 years to 2027. సో మలేరియాని ఎండ్ చేయాలని చెప్పి ఇండియా టార్గెట్ అనేది 2030 అనేది పెట్టుకుంది. ఓకే, 2030 టార్గెట్ అనేది పెట్టుకుంది. బట్ ఇప్పుడు ఆ టార్గెట్ ని 3 years అనేది అడ్వాన్స్ చేసింది అనమాట. ఓకే, 2030 కాదు 2027 లోపలనే మేము మలేరియా అనేదాన్ని ఎలిమినేట్ చేస్తామని చెప్పి ఇండియా చెప్తుంది అనమాట. ఓకే, సో 2030 అంతకుముందు టార్గెట్, ఇప్పుడు 2027 ఇండియా అడ్వాన్సెస్ టార్గెట్ ఆఫ్ ఎలిమినేటింగ్ మలేరియా బై 3 years. నెక్స్ట్ మిథాలీ రాజ్. సో మిథాలీ రాజ్ చాలా ఫేమస్ పర్సన్ కదా, ఇండియన్ ఫీమేల్ ఉమెన్ క్రికెటర్. సో ఈజ్ ద లీడింగ్ రన్ స్కోరర్ ఇన్ ద ఉమెన్స్ ఓడిఐ క్రికెట్ బై సర్ఫేసింగ్ చార్లెట్ ఎడ్వర్డ్స్. సో ఇంగ్లాండ్ కెప్టెన్ చార్లెస్ ఎడ్వర్డ్ పేరు మీద ఉన్న రికార్డ్ అనేదని మిథాలీ రాజ్ ఇప్పుడు బ్రేక్ చేసింది అనమాట. ఇప్పుడు ఫీమేల్ క్రికెట్ లో వన్ డే ఇంటర్నేషనల్ అంటే ఓడిఐ అంటాం కదా, సో వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ లో సో మొత్తం అందరికన్నా హైయెస్ట్ రన్స్ ఎవరు చేశారంటే మిథాలీ రాజ్ అనమాట. ఓకే, సో మిథాలీ రాజ్ ఇస్ ద లీడింగ్ రన్ స్కోరర్ ఇన్ ద ఉమెన్స్ ఓడిఐ క్రికెట్ బై సర్పేసింగ్ చార్లెట్ ఎడ్వర్డ్స్. సో చార్లెట్ ఎడ్వర్డ్స్ ని రీప్లేస్ చేసి మిథాలీ రాజ్ వచ్చింది అనమాట. సో మిథాలీ రాజ్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ ప్లేయర్ టు రీచ్ 6000 ఓడిఐ రన్స్. సో ఇంకోటి కూడా పాయింట్ ఏంటంటే మిథాలీ రాజ్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ ప్లేయర్. సో ఉమెన్ ప్లేయర్ లో ఎవరు కూడా 6000 రన్స్ అనేది ఇప్పుడు దాకా రీచ్ అవ్వదు. ఓకే, సో 6000 ఓడిఐస్ రీచ్ అయింది మిథాలీ రాజ్. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ ఆర్గనైజ్ ఏ గ్లోబల్ ఫుడ్ ఫేర్ ఇన్ November 2017. ఓకే, గ్లోబల్ ఫుడ్ ఫేర్ అనేది ఆర్గనైజ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఎప్పుడంటే November 2017. నెక్స్ట్ రీసెంట్ గా ఒడిశాలోని భువనేశ్వర్ లో ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది కదా. సో ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్స్ కోసం కళింగ స్టేడియం అనేదాన్ని కూడా భువనేశ్వర్ లో లాంచ్ చేశారు. సో న్యూస్ లో అంతకుముందు చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేది కళింగ స్టేడియం లో భువనేశ్వర్ ఒడిశాలో జరిగినాయని. సో ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి ఇందులో. సమిట్ సో ఆ గేమ్స్ అనేవి ఫినిష్ అయిపోయినాయి. సో ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో ఫస్ట్ టైం ఇండియా అనేది మెడల్ టాప్ అనేది చేసింది అనమాట లిస్ట్ లో. ఓకే, సో ఇండియా టాప్స్ మెడల్స్ టాలీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్స్ హిస్టరీ. సో ఇది ఎక్కడ జరిగిందంటే కళింగ స్టేడియం భువనేశ్వర్ ఒడిశాలో జరిగింది. సో ఇందులో ఇండియా టాప్ వచ్చింది. ఇండియా టోటల్ గా 29 మెడల్స్ అనేవి విన్ అయితే అందులో 12 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్, 12 బ్రాంజ్ మెడల్స్. ఓకే, 12 గోల్డ్, 5 సిల్వర్, 12 బ్రాంజ్ మెడల్స్ అనేవి ఇండియా ఇప్పటిదాకా విన్ అయింది. టోటల్ గా ఈ ఛాంపియన్షిప్ లో విన్ అయిందన్నమాట. ఓకే, కంట్రీ మెడల్స్ లిస్ట్ లో టాప్ ఇండియా వచ్చింది 29. సెకండ్ ప్లేస్ లో చైనా, థర్డ్ ప్లేస్ లో కజకిస్తాన్. ఓకే, సో ఫస్ట్ ప్లేస్ ఇండియా, సెకండ్ ప్లేస్ చైనా, థర్డ్ ప్లేస్ కజకిస్తాన్. ఇండియా టోటల్ గా 29 మెడల్స్ విన్ అయితే అందులో 12 గోల్డ్, 5 సిల్వర్, 12 బ్రాంజ్. ఈ ఫిగర్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో టోటల్ గా ఈ 29 మంది ఎవరెవరు ఏ మెడల్స్ విన్నర్ అనేది గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి అట్లీస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. 29 మెడల్స్ టోటల్ గా విన్ అయింది, 12 గోల్డ్, అందులో 5 సిల్వర్, 12 బ్రాంజ్ అనేది. అలాగే ఈ ఒక్క నేమ్ అనేది గుర్తుపెట్టుకోండి, గోవింద లక్ష్మణ్. అందరి పేర్లు గుర్తుపెట్టుకోవడం అనేది కష్టం, బట్ గోవింద లక్ష్మణ్ పేరు ఎందుకు గుర్తుపెట్టుకోవడం చెప్తుందంటే ఇతను 2 గోల్డ్ మెడల్స్ అనేవి విన్ అయ్యాడు అనమాట. ఓకే, 5000 అలాగే 10,000 మీటర్స్ రన్నింగ్ రేస్ లో గోవింద లక్ష్మణ్ 2 గోల్డ్స్ విన్ అయ్యాడు, అందుకనే తన పేరు గుర్తుపెట్టుకోండి. ఓకే, గోవింద లక్ష్మణ్. నెక్స్ట్ మదర్ తెరీసాస్ బ్లూ బార్డర్ సారీ డిక్లేర్ ద ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీలో మదర్ తెరీసా యొక్క బ్లూ బార్డర్ సారీస్ అనేవి. సో ఈ టైప్ ఆఫ్ వర్క్ చేసే వాళ్ళు మదర్ తెరీసా ఫాలోవర్స్ వీళ్ళందరూ కూడా బ్లూ బార్డర్ సారీ అనేది వేసుకుంటారు కదా. సో ఇది పేటెంట్ అనేది వచ్చింది అనమాట. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీలో యాడ్ చేశారు దీన్ని. ఓకే, బ్లూ బార్డర్ సారీ. నెక్స్ట్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలౌడ్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్. సో ఎన్బిఎఫ్సిస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ టు సెల్ అండ్ మార్కెట్ ద న్యూ పెన్షన్ స్కీమ్. సో న్యూ పెన్షన్ స్కీమ్ అనే వాటిని సెల్ చేయడానికి పర్మిషన్ అనేది ఇచ్చిందనమాట. సో ఎన్బిఎఫ్సికి ఇప్పటిదాకా పర్మిషన్ లేదు. సో అన్ని ఎన్బిఎఫ్సిస్ కాదు, ఓన్లీ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. ఓకే, సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ ఎన్బిఎఫ్సిస్ అనే వాటిని కొన్ని సెలెక్ట్ చేసింది ఆర్బీఐ. సో మంచి ప్రాఫిట్ అనేది, మంచి బిజినెస్ అనేవి చేసేవారికి మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న కొన్ని ఎన్బిఎఫ్సి కంపెనీస్ ఉంటాయి కదా, వాటికి న్యూ పెన్షన్ స్కీమ్ అనే వాటిని సెల్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది పర్మిషన్ ఇచ్చిందనమాట. ఓకే,
So next, Nepal State Bank of India Bank. Okay, Nepal SBI Bank is subsidiary of State Bank of India. So India లో ఉన్న State Bank of India కి Nepal SBI Bank అనేది ఒక సబ్సిడరీ అన్నమాట. సో మన State Bank of India కి నేపాల్ లో ఉన్న బ్రాంచెస్ ఉన్నాయి. సో ఫుల్లీ ఆటోమేటెడ్ డిజిటల్ బ్యాంకింగ్ సర్వీస్ SBI Intouch. సో SBI Intouch అనే దాన్ని నేపాల్ కాట్మాండ్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది అనమాట. సో SBI Intouch అనేది ఏంటంటే పేపర్లెస్ బ్యాంకింగ్ అనమాట. సో పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఇలాంటివి ఉన్నాయి కదా, పేపర్లెస్ పేమెంట్ బ్యాంక్, జస్ట్ యాప్ లో బ్యాంకింగ్ అనేది అయిపోతుంది. ఆ టైప్ లో పేపర్లెస్ బ్యాంక్ అనేది SBI Intouch అనేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేపాల్ లో స్టార్ట్ చేసింది. ఓకే, నేపాల్ SBI బ్యాంక్ దగ్గర ఎక్కడ స్టార్ట్ చేసింది అంటే నేపాల్ క్యాపిటల్ కాట్మాండ్ లో. ఓకే, నెక్స్ట్ ఆస్ట్రియన్ గ్రాండ్ పిక్స్. సో ఆస్ట్రేలియా గ్రాండ్ పిక్స్ వేరు, సో రెండింటి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆస్ట్రియన్ గ్రాండ్ పిక్స్ అనేది ఎవరు విన్నర్ అంటే రీసెంట్ గా వాల్తెరీ బొటాస్. ఓకే, సో వాల్తెరీ బొటాస్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ పిక్స్ విన్నర్. సో నెక్స్ట్ కలాత్మా బతులుగా ఇస్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ మంగోలియా. మంగోలియాకి న్యూ ప్రెసిడెంట్ గా ఎవరు అపాయింట్ అయ్యారంటే కలాత్మా బతులుగా. ఓకే, సో మంగోలియా యొక్క క్యాపిటల్ వచ్చి ఉలన్ బాతర్, అలాగే కరెన్సీ వచ్చి తోగ్రోగ్. ఓకే, సో కరెన్సీ వచ్చి తోగ్రోగ్, తుగ్రిక్ అని కూడా అంటారు, తుగ్రిక్. ఉలన్ బాతర్ ఇస్ ద క్యాపిటల్ మంగోలియా. ఓకే, సో మంగోలియా యొక్క క్యాపిటల్ వచ్చి ఉలన్ బాతర్, కరెన్సీ వచ్చి తుగ్రోగ్ ఆర్ తుగ్రిక్. సో ప్రెసిడెంట్ వచ్చి కలాత్మా బతులుగా. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, సో రీసెంట్ అపాయింట్మెంట్ కాబట్టి. నెక్స్ట్, ఇండియా సెట్ టు బికమ్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ అండ్ వీట్ బై 2026. సో 2026 కల్లా ఇండియా అనేది మోస్ట్ పాపులస్ కంట్రీ అనేది అవుతుంది. సో చైనాని బీట్ చేసి లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ అండ్ వీట్ కూడా. ఓకే, సో యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ ప్రకారం మోస్ట్ పాపులస్ కంట్రీ ఫస్ట్ పాయింట్, నెక్స్ట్ సెకండ్ పాయింట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ అండ్ వీట్. ఓకే, త్రీ పాయింట్స్ అనేవి చెప్పింది. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వీట్, పాపులస్ కంట్రీ, బట్ చైనాని బీట్ చేసి. ఓకే, సో యుఎన్ రిపోర్ట్ ప్రకారం 2026 కి ఇయర్ గుర్తుపెట్టుకోండి, 2026. నెక్స్ట్, పివి సింధు వాజ్ awarded by the Sports Person of the Year during the Maruti Suzuki Sports Person of the Year Charity Gala Awards. సో మారుతి సుజుకి వాళ్ళు ఇచ్చిన స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద అవార్డ్స్ లో సో పివి సింధుకి స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డు అనేది వచ్చింది. సో రియో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ విన్ అయింది కదా పివి సింధు. పివి సింధు ఇస్ రిలేటెడ్ టు బ్యాడ్మింటన్ స్పోర్ట్. సో పివి సింధుకి స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేది వచ్చింది. అలాగే పివి సింధు యొక్క కోచ్, బ్యాడ్మింటన్ కోచ్ ఫేమస్ పి గోపీచంద్. ఓకే, సో పుల్లల గోపీచంద్ ఫేమస్ కోచ్ కదా, సో ఇతనికి కోచ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేది వచ్చింది అనమాట. ఓకే, సో కోచ్ ఆఫ్ ద ఇయర్ పి గోపీచంద్ కి, అలాగే స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ పివి సింధుకి వచ్చింది. సో ఓకే, మారుతి సుజుకి స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ చారిటీ గలా అవార్డ్స్ లో. ఓకే, సో నెక్స్ట్, ద ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు మెర్జ్ ఆల్ ద బ్రాంచెస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఓకే, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మనం DCCB అని పిలుస్తూ ఉంటాం కదా. సో DCCB యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఈ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నింటినీ కూడా స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ తో మెర్జ్ చేసామని చెప్పి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అనేది డిసైడ్ చేసింది అనమాట. ఓకే, సో స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ తో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనే వాటిని మెర్జ్ చేసామని. సో రీసెంట్ గా SBI మెర్జింగ్ అనేది జరిగింది కదా, SBI అసోసియేట్స్ అన్ని, అలాగే భారతీయ మహిళా బ్యాంక్ అనేది మెర్జ్ అయిపోయింది కదా. సో అలాగే ఎక్కువ బ్యాంక్స్ లేకుండా సో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అలాగే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇలా డిఫరెంట్ గా ఉంటాయి కదా. సో ఈ DCCB అన్నింటినీ కూడా స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లో మెర్జ్ చేసామని చెప్పింది అనమాట. ఏ గవర్నమెంట్ అంటే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్. నెక్స్ట్, SBI రివైజెస్ చార్జ్ ఆన్ IMPS. ఇమీడియట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రివైజెస్ చార్జ్ ఆన్ IMPS ఫండ్ ట్రాన్స్ఫర్ అప్ టు 1000 రూపీస్. సో ఇమీడియట్ పేమెంట్ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది కదా, సో ఇమీడియట్ పేమెంట్ ట్రాన్స్ఫర్ మీద చార్జెస్ అనేవి మారినాయి అనమాట. సో అంతకు ముందు సర్వీస్ ట్యాక్స్ అనేది 15% అనేది ఉండేది. సో ఆల్రెడీ GST చెప్పినప్పుడు చెప్పాను కదా. సో సర్వీస్ ట్యాక్స్ 14% అనేది ఉంటే అందులో 0.5% అనేది కృషి కళ్యాణ్ ట్యాక్స్, అలాగే స్వచ్ఛ భారత్ ట్యాక్స్ అనేది 0.5, టోటల్ గా 15% అనేది సర్వీస్ ట్యాక్స్ ఉండేది. సో ఇప్పుడు ఏమైందంటే 15% సర్వీస్ ట్యాక్స్ అనేది GST, ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్ని కూడా GST లో మారినాయి కాబట్టి, సో ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది GST ద్వారా రీప్లేస్ అయినాయి కాబట్టి, సో ఈ సర్వీస్ ట్యాక్స్ అనేది GST లో 18% స్లాబ్ లో ఉందన్నమాట. ఓకే, సో టోటల్ గా అంతకు ముందు 15% స్లాబ్ లో ఉండేది, ఇప్పుడు 18% స్లాబ్ లోకి వెళ్ళిందనమాట. ఓకే, సో 15 to 18 అంటే రేట్స్ అనేవి పెరిగినాయి కదా. సో దానికోసం బ్యాంకింగ్ లో ఉన్న కొన్ని సర్వీస్ ట్యాక్స్ అనేవి కూడా మారతాయి కాబట్టి, సో ఇందులో మార్పులు ఏంటంటే అంతకు ముందు 5 రూపీస్ ట్యాక్స్ అనేది పడేది 1000 రూపీస్ దాకా అయితే, ఇప్పుడు అయితే కొత్త దాంట్లో ట్యాక్స్ అనేది లేదనమాట. 1000 రూపీస్ దాకా ట్యాక్స్ అనేది తీసేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాగే 1000 to 1 lakh అయితే అబౌవ్ అయితే 1000 అబౌవ్ 5 రూపీస్ ప్లస్ GST అప్లికేబుల్ అనమాట. సో అంటే GST ట్యాక్స్ ఎంత పడుతుందో అంత 5 రూపీస్ ఛార్జ్ అనేది స్టేట్ బ్యాంక్ ఛార్జెస్. అలాగే 1 lakh to 2 lakhs అయితే 15 రూపీస్ అనేది అంతకు ముందు పడింది, ఇప్పుడు సేమ్ 50 రూపీస్, బట్ అంతకు ముందు సర్వీస్ ట్యాక్స్ పడేది, ఇప్పుడు GST ట్యాక్స్ పడుతుంది అనమాట. ఓకే, సివి కొత్త చార్జెస్ అనమాట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో 1000 రూపీస్ దాకా అయితే చార్జెస్ అనేవి లేవు కొత్త రివైజెస్ చార్జెస్ లో. ఓకే, సో నెక్స్ట్, కర్ణాటక గవర్నమెంట్ కాన్స్టిట్యూటెడ్ ఏ 9-member కమిటీ టు స్టడీ ద పాసిబిలిటీ ఆఫ్ డిజైనింగ్ ఏ సపరేట్ స్టేట్ ఫ్లాగ్.
సో మనకి ఇండియాకి ఒక ఫ్లాగ్ అనేది ఉంది, అలాగే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క నేషనల్ ఫ్లాగ్ అనేది ఉంటుంది కదా, అలాగే కొన్ని స్టేట్స్ కూడా సపరేట్ గా స్టేట్ ఫ్లాగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, మనకి నేషనల్ యానిమల్ నేషనల్ బోర్డ్ ఎలాగో అలాగే స్టేట్ కి కూడా ఒక స్టేట్ బోర్డ్ స్టేట్ యానిమల్ ఇలా కొన్ని ఉంటాయి కదా, అలాగే కొన్ని స్టేట్ కి కూడా సపరేట్ గా ఫ్లాగ్స్ అనేవి ఉంటాయి. సో కర్ణాటక గవర్నమెంట్ అనేది సపరేట్ ఫ్లాగ్ అనేది అమలు చేయాలని చెప్పి వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ కి సో కమిటీ అనేది వేసింది అనమాట, ఒక ఫ్లాగ్ డిజైనింగ్ కోసం. ఓకే, సో కర్ణాటక గవర్నమెంట్ అనేది 9 మెంబర్ కమిటీ అనేది వేసింది డిజైనింగ్ సపరేట్ స్టేట్ ఫ్లాగ్, ఒక సపరేట్ గా స్టేట్ ఫ్లాగ్ అనేది డిజైన్ చేయడానికి ఒక 9 మెంబర్ కమిటీ అనేది వేసింది అనమాట. ఏ స్టేట్ గవర్నమెంట్ అంటే కర్ణాటక స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ ఇండియాస్ నోటెడ్ కార్టూనిస్ట్ మంగేష్ టెండూల్కర్. ఓకే, సో మంగేష్ టెండూల్కర్ నోటెడ్ కార్టూనిస్ట్ పాస్డ్ అవే. సో ఈయన రీసెంట్ గా చనిపోయారు అనమాట. ఎవరంటే మంగేష్ టెండూల్కర్, ఇండియాస్ నోటెడ్ కార్టూనిస్ట్. నెక్స్ట్ నాబార్డ్ రీసెంట్ గా 36th ఫౌండేషన్ డే అనేది జరుపుకుంది అనమాట. జూలై 12న రీసెంట్ గా నాబార్డ్ 36th ఫౌండేషన్ డే అనేది జరుపుకుంది. సో నాబార్డ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఓకే, సో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేది నాబార్డ్ యొక్క ఫుల్ ఫామ్. అలాగే నాబార్డ్ ఎప్పుడు ఫామ్ చేశారంటే 1982 జూలై 12న ఫామ్ చేశారన్నమాట. ఓకే, 1982 జూలై 12th. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ launches SGST program to assist MSME. ఓకే, సో టు అసిస్ట్ MSME అనమాట. సో మైక్రో మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్ అనేవి ఉంటాయి కదా, సో వీటి కోసం వాళ్ళకి కొత్తగా జిఎస్టీ అనేది అమల్లోకి వచ్చింది. సో ట్యాక్స్ అనేవి ఎలా పడతాయి ఏంటి, సో వాళ్ళకి కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి కదా, సో ఇలాంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడానికి ఎస్ బ్యాంక్ అనే ప్రైవేట్ బ్యాంక్ ఉంది. సో ఎస్ బ్యాంక్ SGST, సో SGST అనే ఒక ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేస్తున్నారు. సో SGST అనే ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి బిజినెస్ చేసే పర్సన్స్ ఉంటాయి కదా, మైక్రో మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్ రన్ చేసే వాళ్ళు, వాళ్ళకి అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఏ బ్యాంక్ లాంచ్ చేసిందంటే స్కీమ్ అనేది ఎస్ బ్యాంక్. నెక్స్ట్ మహారాష్ట్ర లాంచెస్ ఫ్రీ ఇంజెక్టబుల్ కాంట్రాసెప్టివ్ ఫర్ ఉమెన్. సో మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ అనేది ఉమెన్ వాళ్ళ కోసం సో ఇంజెక్టబుల్ కాంట్రాసెప్టివ్ అనేది ఇస్తున్నారు అనమాట. సో దేనికంటే సో బర్త్ కంట్రోల్ కోసం అనమాట. సో ఈ బర్త్ కంట్రోల్ కోసం పిల్స్ గానీ ఇంజెక్షన్ లాంటివి ఉంటాయి కదా ఏవో, సో వాటిని మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసిందంటే ఇంజెక్టబుల్ కాంట్రాసెప్టివ్ ఫర్ ఉమెన్ స్కీమ్ అనేది మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ ఒకిన్షిమా ఐలాండ్ జపాన్స్ మెన్స్ ఓన్లీ ఐలాండ్. సో జపాన్ లో ఉన్న మెన్ ఓన్లీ ఐలాండ్ అనే ఐలాండ్ ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది డిక్లేర్ చేసింది అనమాట. ఓకే, సో యునెస్కో హెరిటేజ్ సైట్ కింద డిక్లేర్ చేసింది అనమాట. సో దేన్నంటే ఒకిన్షిమా ఐలాండ్ అనేది జపాన్ కి చెందిన మెన్ ఓన్లీ ఐలాండ్ అని పిలుస్తారు దీన్ని. సో ఒకిన్షిమా ఐలాండ్ ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద డిక్లేర్ చేసింది. ఇందాక చూసాం కదా మనం అహ్మదాబాద్ సిటీని యునెస్కో సిటీ కింద ఇండియన్ లో అహ్మదాబాద్ అనే సిటీని యునెస్కో హెరిటేజ్ సిటీ కింద డిక్లేర్ చేసిందని, అలాగే కొన్ని సైట్స్ ని కూడా డిక్లేర్ చేస్తుందని చెప్పాను కదా, అలాగే జపాన్ లో ఉన్న ఒకిన్షిమా ఐలాండ్ ని యునెస్కో హెరిటేజ్ సైట్ కింద డిక్లేర్ చేసింది అనమాట. ఓకే, సో యునెస్కో సంబంధించిన డీటెయిల్స్ అని ఇందాక చూసాం కదా, సో ఇప్పుడు మళ్ళీ చెప్పట్లేదు ఇంకా. సో అలాగే నెక్స్ట్ బిట్ తమిళనాడు రిపోర్ట్స్ ఫస్ట్ కేస్ ఆఫ్ జీకా వైరస్. సో జీకా వైరస్ అనే దాని గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, సో మస్కిటోస్ రిలేటెడ్ వస్తుంది. సో సిమిలర్ గా చెప్పాలంటే డెంగ్యూ లాంటిది అనమాట ఇది కూడా. సో ఈ జీకా వైరస్ అనేది ఒక కేసు అనేది తమిళనాడులో రీసెంట్ గా రిపోర్ట్ అయింది. ఓకే, సో బట్ అతను సేఫ్ గానే ఉన్నాడు. సో ట్రీట్మెంట్ అనేది చేసిన తర్వాత ప్రస్తుతం అతను బాగానే ఉన్నాడు. సో తమిళనాడులో ఈ కేసు అనేది నమోదైంది అనమాట, జీకా వైరస్ కేసు. నెక్స్ట్ అరుణ్ జైట్లీ లాంచెస్ న్యూ ట్యాక్స్ పేయర్ సర్వీస్ మాడ్యూల్ ఆయకర్ సేతు. సో ఆయకర్ సేతు అనే స్కీమ్ ని అరుణ్ జైట్లీ లాంచ్ చేశారు. సో మీరు ఎక్కడైనా బిల్డింగ్స్ మీద చూస్తుంటే ఆయకర్ భవన్ అని ఉంటుంది కదా, సో ఎక్కడైనా గమనించి ఉంటారు మీరు ఆయకర్ భవన్. సో ఆయకర్ భవన్ అంటే ఏం లేదు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ అనమాట. సో ఆదాయపు పన్ను శాఖ ఆఫీసెస్ ఉంటాయి కదా, సో ఆయకర్ భవన్ అని కానీ ఇన్కమ్ ట్యాక్స్ భవన్ అని కానీ రాస్తారు కదా. సో అలాగే ఈ ఆయకర్ సేతు అనే స్కీమ్ ఎందుకంటే సో ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా వాళ్ళకి డౌట్స్ అన్నా క్లారిఫికేషన్ కోసం ట్యాక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటి కోసం ఈ స్కీమ్ అనేది లాంచ్ చేశారన్నమాట ట్యాక్స్ పేయర్స్ కోసం. ఓకే, సో ట్యాక్స్ పేయర్స్ ఈ సర్వీస్ అందించడం కోసం ఈ ఆయకర్ సేతు అనే స్కీమ్ లాంచ్ చేశారు. ఓకే, సో ఎవరు లాంచ్ చేశారంటే అవర్ ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ. నెక్స్ట్ జస్టిస్ విక్రమ్జిత్ సేన్. Okay, Vikramjit Sen as the new chairperson of Broadcasting Content and Compliance Council. So BCC, okay, BCCI వేరు, అది క్రికెట్ కి సంబంధించింది, ఇది BCCC అన్నమాట, అంటే బ్రాడ్కాస్టింగ్ కంటెంట్ కంప్లైంట్స్ కౌన్సిల్. ఓకే, బ్రాడ్కాస్టింగ్ కంటెంట్ కంప్లైంట్స్ కౌన్సిల్ అనే దానికి న్యూ చైర్పర్సన్ గా ఎవరు అపాయింట్ అయ్యారంటే విక్రమ్జిత్ సేన్. సో మీకు చిన్న స్టోరీ అనేది చెప్తాను ఇది గుర్తుపెట్టుకోవడానికి. సో కంప్లైంట్స్ అనే వాటిని ఎవరైనా కంప్లైంట్స్ ఇస్తే వాళ్ళకి శిక్షలు విధించేది ఎవరో. సో అపరిచితుడు మూవీ అనేది మీరు చూసే ఉంటారు కదా. సో అపరిచితుడు మూవీలో ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది, మీరు సిస్టమ్ లోకి వెళ్లి ఎవరైనా మిస్టేక్ చేస్తే కంప్లైంట్ ఇస్తే అపరిచితుడు అనేవాడు వచ్చి వాళ్ళకి శిక్షలు విధిస్తారు కదా. సో అంటే కంప్లైంట్స్ వేస్తే శిక్షలు విధిస్తారు కదా అపరిచితుడు మూవీలో. సో ఎవరు విధిస్తారు, అపరిచితులు హీరో ఎవరు, విక్రమ్ కదా. సో అలా గుర్తుపెట్టుకోండి. సో కంప్లైంట్స్ ఇక్కడ హెడ్ ఎవరంటే విక్రమ్. సో అలా
గుర్తుపెట్టుకోండి. సో నేను ఇంత స్టోరీ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా అంటే, సో ఇలాంటి స్టోరీలు అనేవి ఎందుకు క్రియేట్ చేసుకుంటాం అంటే, ఇలా క్రియేట్ చేసుకున్నప్పుడు మీ మైండ్ లో ఆ స్టోరీ అనేది ఫిక్స్ అయిపోతే మీరు మర్చిపోయే ఛాన్స్ లేదు. ఒక్కొక్కసారి ఆప్షన్స్ అనేవి కన్ఫ్యూజన్ గా ఉన్నప్పుడు కానీ అలాంటప్పుడు కానీ కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా ఆన్సర్ అనేది చేయగలరు. సో అందుకని ఇటువంటి స్టోరీస్ అనేవి ఒక్కొక్కసారి కుదిరినప్పుడు చెప్తా ఉంటాను. బట్ కొంతమంది ఇలాంటి స్టోరీలు ఎందుకు సార్ డైరెక్ట్ గా చెప్పేయమంటారు. సో మీరు ఒకసారి కామెంట్ చేయండి. సో ఇటువంటి స్టోరీలు ఏమైనా ట్రిక్స్ లాంటివి ఉంటే చెప్పనా, లేదా డైరెక్ట్ గా బిట్ అనేది చెప్పానా. ఓకే, సో నెక్స్ట్ స్టోరీ అనేది ఎలిమినేట్ చేస్తాను మీకు కనుక నచ్చకపోతే, లేదా డైరెక్ట్ గానే చెప్పేస్తాను. ఓకే, సో విక్రమ్జిత్ సేన్ ఇస్ ద న్యూ హెడ్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ కంటెంట్ కంప్లైంట్స్ కౌన్సిల్. నెక్స్ట్ 22nd వరల్డ్ పెట్రోలియం కాంగ్రెస్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ ఇస్తాంబుల్, టర్కీ. సో వరల్డ్ పెట్రోల్ కాంగ్రెస్ మీటింగ్ అనేది జరుగుతుంది. సో ఎక్కడ జరుగుతుందంటే ఇస్తాన్బుల్, టర్కీ. ఓకే, వరల్డ్ పెట్రోలియం కాంగ్రెస్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేది. నెక్స్ట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ డిక్లేర్స్ 100 meters ఫ్రమ్ ద ఎడ్జ్ ఆఫ్ గంగా యాజ్ ద నో డెవలప్మెంట్ జోన్. సో గంగా రివర్ అనేది బాగా హోలీ రివర్ కదా ఇండియాలో, సో పవిత్రమైన నది. సో దీనికి ఎక్కువ పొల్యూషన్ అనేది జరుగుతుంది కదా. సో ఈ పొల్యూషన్ అనేది నివారించడానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చేసిందంటే, సో గంగా రివర్ దగ్గర ఒక చుట్టుపక్కల 100 meters దాకా నో డెవలప్మెంట్ జోన్ అని చెప్పి ప్రకటించింది. అంటే అక్కడ ఏదైనా చెత్త వేయడం కానీ అలాంటివి డంపింగ్ చేయడం కానీ ఇలాంటివి చేయకూడదు. సో చేస్తే కనుక 50,000 ఫైన్ అనేది విధిస్తుంది అనమాట నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సో గంగా రివర్ ని సేవ్ చేయడానికి ఈ స్కీమ్ అనేది పెట్టారు. ఓకే, సో 100 meters లోపల కూడా ఎటువంటి చెత్త పాడేయడం అలాంటివన్నీ కూడా చేయకూడదు అనమాట. సో దీన్నే నో డెవలప్మెంట్ జోన్ కింద అంటారు. ఓకే, సో నెక్స్ట్ అలాగే రాజస్థాన్ బికమ్స్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు ఫిక్స్ ద మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ కంటెస్టింగ్ కోఆపరేటివ్ బాడీ పోల్స్. సో కోఆపరేటివ్ ఎలక్షన్ లో పోటీ చేయడానికి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది పెట్టారన్నమాట. సో ఎవరు పెట్టారంటే రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్. ఓకే, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ద కోఆపరేటివ్ బాడీ సెలక్షన్ కి రాజస్థాన్ స్టేట్ అనేది మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది పెట్టారు. ఓకే, ఏ స్టేట్ అంటే రాజస్థాన్. నెక్స్ట్ ఆర్నమెంటల్ ఫిష్ హ్యాచరీ టు బి ద సెటప్ ఇన్ జర్జర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ హర్యానా. సో హర్యానాలోని జర్జర్ డిస్ట్రిక్ట్ లో ఆర్నమెంటల్ ఫిష్ హ్యాచరీ అనేది స్టార్ట్ చేశారనమాట. సో ఆర్నమెంటల్ ఫిష్ హ్యాచరీ అంటే ఏంటంటే, సో ఆర్టిఫిషియల్ గా సో గుడ్లు అనే వాటిని, సో యాక్చువల్ గా నేచురల్ గా అయితే ఒక పద్ధతిలో గుడ్లు అనేవి పిల్లలను పడతాయి కదా. సో అలా కాకుండా సో ఆర్టిఫిషియల్ గా కూడా గుడ్లని ఒక మిషన్ లాంటి దాంట్లో పెట్టి పిల్లలను చేస్తారు కదా. సో అలాంటి ఆర్టిఫిషియల్ గా గుడ్లు చేసేదాన్ని హ్యాచరీ అంటారు అనమాట. ఓకే, సో ఇలాంటి హ్యాచరీని ఎక్కడ స్టార్ట్ చేశారంటే జర్జర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ హర్యానా. నెక్స్ట్ గిఫ్ట్స్ అబౌవ్ 50,000 per year బై అన్ ఎంప్లాయర్ సబ్జెక్ట్ టు జిఎస్టీ. సో మీరు ఎంప్లాయీస్ అనే వాళ్ళకి కానీ కొంతమంది కానీ గిఫ్ట్ అనేది ఇస్తే మామూలుగా జనరల్ గా గిఫ్ట్ ట్యాక్స్ అనేది అంతకుముందు ఇండైరెక్ట్ ట్యాక్స్ లో గిఫ్ట్ ట్యాక్స్ అనేది ఉంది. బట్ ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్ని కూడా జిఎస్టీలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ లో రీప్లేస్ అయినాయి కాబట్టి సో జిఎస్టీ అనేది పడుతుంది గిఫ్ట్ ట్యాక్స్ ప్లేస్ లో. దీనికి 50,000 లోపు అయితే జిఎస్టీ అనేది పడదు. బట్ 50,000 దాటి కనుక ఒక ఇయర్ లో మీరు ఎంప్లాయీస్ అనేది గిఫ్ట్ అనేది ఇస్తే దాని మీద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది పడుతుందని చెప్పి చెప్తుంది అనమాట గవర్నమెంట్. ఓకే, సో అబౌవ్ 50,000. Next, President Pranab Mukherjee has launched the 4 major digital initiatives into the push the education. సో ఈ ఎడ్యుకేషన్ అనేది పుష్ చేయడానికి గవర్నమెంట్ అనేది 4 డిజిటల్ ఇనిషియేటివ్స్ అనేది లాంచ్ చేసింది. ఈ స్కీమ్ అనేది లాంచ్ చేసింది ఎవరంటే, ఎవరి చేతుల మీదుగా లాంచ్ అయిందంటే ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా లాంచ్ అయింది. సో ఈ 4 స్కీమ్స్ ఏంటంటే స్వయం ప్రభ, నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ, నేషనల్ డిజిటల్ లైబ్రరీ. ఓకే, స్వయం ప్రభ, నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ అలాగే నేషనల్ డిజిటల్ లైబ్రరీ. 4 స్కీమ్స్ ద్వారా ఈ ఎడ్యుకేషన్ అనేది ఇంప్రూవ్ చేయడానికి అనమాట. సో అంటే కొన్ని చోట్లకి మనుషులు వెళ్లి చెప్పలేని చోటకు కూడా సో మనకి టెక్నాలజీ అనేది అందుబాటులో ఉంది కాబట్టి సో సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా సో సెల్ ఫోన్ లో కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది వచ్చేసింది కదా. సో ఇప్పుడు మీరు వీడియోస్ అనేది ఎక్కడ చూస్తున్నారో యూట్యూబ్ లో చూస్తున్నారు. సో టెక్నాలజీ అనేది రోజు రోజుకి మారిపోతుంది. సో ఒక టీచర్ వెళ్లి వాళ్ళ దగ్గరికి టీచ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అలాగే డైరెక్ట్ టు హోమ్ డిటిహెచ్ ద్వారా సో మీరు డైరెక్ట్ గా ఇంటికి మన టీవీ అనేది కూడా లాంచ్ చేసింది కదా గవర్నమెంట్. మన టీవీలో ఆన్లైన్ క్లాసెస్ అనేవి కూడా గవర్నమెంట్ చెప్తూ ఉంటుంది. సో గ్రూప్స్ కి సంబంధించి వాటి గురించి కూడా ఇలా టెక్నాలజీ అనేది యూజ్ చేసుకుని సో మనుషులు వెళ్ళలేని చోటకి అలాంటి కొన్ని ప్రాంతాల్లో అందరికీ కూడా అందుబాటులో ఈ టెక్నాలజీ ద్వారా ఎడ్యుకేషన్ అనేది అందించాలని చెప్పి ఈ ఎడ్యుకేషన్ అనేది స్కీమ్స్ అనేది లాంచ్ చేశారు. ఒక్కొక్క స్కీమ్ గురించి డీటెయిల్ గా సో ఓవరాల్ గా స్కీమ్ అనేది అయితే సో దీని కాన్సెప్ట్ అనమాట. సో డైరెక్ట్ డిటిహెచ్ ద్వారా కానీ ఆన్లైన్ టెక్నాలజీ ద్వారా కానీ మొబైల్స్ ద్వారా కానీ ఇలా టెక్నాలజీ అనేది ద్వారా ఎడ్యుకేషన్ అనేది తీసుకెళ్లాలని చెప్పి మెయిన్ ఎయిమ్ అనమాట. సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి గూగుల్లో చూడండి. ఎవ్రీ స్కీమ్ గురించి డీటెయిల్ గా ఉంటుంది. స్వయం గురించి, స్వయం ప్రభ, నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ, నేషనల్ డిజిటల్ లైబ్రరీ గురించి. సో ఇంతవరకు సరిపోతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా డీటెయిల్ గా కావాలంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. ఓకే,
So next, climate and energy efficiency solution company Danfoss India has been conferred with the Golden Peacock Award for the environmental management. So environmental management కేటగిరీలో గోల్డెన్ పీకాక్ అవార్డ్ అనేది వచ్చిందన్నమాట. ఎవరికంటే డాన్ఫోస్ ఇండియా అనే కంపెనీకి. ఓకే, సో ఇది ఏం కంపెనీ అంటే క్లైమేట్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సొల్యూషన్స్ సంబంధించిన కంపెనీ అనమాట. ఓకే, సో డాన్ఫోస్ ఇండియా అనే కంపెనీకి గోల్డెన్ పీకాక్ అవార్డు వచ్చింది ఫర్ ద కేటగిరీ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్. Next, National Green Tribunal has imposed a complete ban on Manza, the string used to fly the kites. సో కైట్స్ అనేవి గాలిపటాలు ఎగరేయడానికి చాలా షార్ప్ గా ఉంటుంది దారం అనేది. సో మాంజా అని అంటారు కదా ఈ దారం అనేదాన్ని. సో అలాగే నైలాన్ తాళ్లు కూడా, సో నైలాన్ అనే వాటిని, మాంజా అనే వాటిని కంప్లీట్ గా బ్యాన్ చేసింది అనమాట. సో ఇందాక చూసాం కదా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది. సో ఇది ఇలాంటి వర్క్స్ అనేవి చేస్తుంది. సో ప్రకృతికి, ఎన్విరాన్మెంట్ కి హెల్ప్ అయ్యే, సో హాని కలిగించే వాటిని బ్యాన్ చేయడం, వాటిని రిస్ట్రిక్ట్ చేయడం, ఇలాంటి వర్క్స్ అనేవి చేస్తుంది. సో ఇందాక గంగా నది గురించి చూసాం కదా, అక్కడ రిస్ట్రిక్షన్ అనేది నోజాన్ అనేది విధించిందని. అలాగే ఈ మాంజాలు గానీ, నైలాన్ తాడు అనే వాటిని గాలిపటాలు ఎగరేసేటప్పుడు సో పావురాలు, పక్షులు లాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటికి సో కట్ అయిపోయి సో అవి చనిపోతున్నాయని చెప్పి వీటిని బ్యాన్ చేస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్, గూగుల్ acquires బెంగళూరు బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టేజ్ ఆఫ్ హాలీ ల్యాబ్స్. సో హాలీ ల్యాబ్స్ అనే కంపెనీ బెంగళూరు చెందిన కంపెనీని గూగుల్, సో గూగుల్ అనేది సెర్చ్ ఇంజిన్ ఫేమస్, అందరికీ ఐడియా ఉంటుంది కదా. సో ఈ గూగుల్ అనేది ఈ కంపెనీని యాక్వైర్ చేసుకుంది అనమాట. సో హాలీ ల్యాబ్స్ బెంగళూరు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్అప్ కంపెనీ అనమాట. ఓకే, సో నెక్స్ట్, అలాగే అరుణాచల్ ప్రదేశ్ అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ గెట్ ఎగ్జంప్షన్ ఫర్ ఎస్సీ హైవే లిక్వర్ బ్యాన్. సో నేషనల్ హైవేస్ దగ్గర ఎక్కువగా బార్స్ అనేవి ఉండటం వల్ల సో ఎక్కువగా చాలా మంది డ్రింక్ చేసి యాక్సిడెంట్స్ అనేవి గురి అవుతున్నారని చెప్పి గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఏం రూల్ రిలీజ్ చేసిందంటే హైవేస్ కి ఒక ఎగ్జాక్ట్ గా గుర్తులేదు నాకు, 5 కిలోమీటర్స్ ఎంత దూరం దాకా బార్స్ అనేవి ఉండకూడదు హైవేకి దగ్గరలో అని చెప్పి గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఒక రూల్ అనేది తీసుకొచ్చింది. సో దీనికి అరుణాచల్ ప్రదేశ్ అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కి ఎగ్జంప్షన్ అనేది ఇచ్చిందన్నమాట. ఓకే, సో అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ కి అలాగే అండమాన్ నికోబార్ స్టేట్ కి ఈ హైవే లిక్కర్ బ్యాన్ అనేది సుప్రీంకోర్టు ఎగ్జంప్షన్ అనేది ఇచ్చింది. ఓకే, అరుణాచల్ ప్రదేశ్ అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్. నెక్స్ట్, ఢిల్లీ హ్యాస్ బికమ్ ద సెకండ్ స్టేట్ టు లాంచ్ ఈఆర్టీఐ పోర్టల్. సో ఈఆర్టీఐ పోర్టల్ సెకండ్ స్టేట్ ఎవరు లాంచ్ చేశారంటే ఢిల్లీ అనే స్టేట్ లాంచ్ చేసింది. సో అలాగే ఫస్ట్ స్టేట్ ఎవరంటే మహారాష్ట్ర గవర్నమెంట్ అనమాట. ఓకే, సో ఫస్ట్ స్టేట్ అనేది మహారాష్ట్ర గవర్నమెంట్, అలాగే సెకండ్ స్టేట్ అనేది ఢిల్లీ అనమాట. ఓకే, సో ఆర్టీఐ అంటే మీకు ఐడియా ఉంది కదా, సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనమాట. సో మీరు ఏదన్నా ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్ కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ లాంటివి ఉంటాయి కదా, వాటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఆర్టీఐ అనేది 10 రూపీస్ కాస్ట్ అనేది ఉంటుంది. ఆన్లైన్ లో మీరు సబ్మిట్ చేస్తే మీకు 15 డేస్ లో 30 డేస్ లో సమ్ టైమ్ లో మీకు రిప్లై అనేది వస్తుంది. సపోజ్ మీరు ఒక పోస్టల్ ఎగ్జామ్ అనేది రాశారు, సో బట్ పోస్టల్ ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చారు కానీ మార్క్స్ అనేవి అనౌన్స్ చేయలేదు. బట్ ఆ మార్క్స్ అనేవి ఎన్ని వచ్చినాయి, సో టాపర్ ఎవరు వచ్చారు, ఎవరికి జాబ్ అనేది ఇచ్చారు, ఏ బేసిస్ మీద, ఇలాంటి వాటి మీద మీకు డౌట్ ఉంటే పోస్టల్ డిపార్ట్మెంట్ మీద ఆర్టీఐ అనేది వేస్తే వాళ్ళు రిప్లై అనేది ఇస్తారు మరి. సో మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, సో ఏంటి జాబ్ ఎవరికి ఇచ్చారు, ఇలాంటివన్నీ కూడా వేస్తారు. బట్ ఇక్కడ ఆర్టీఐ వేసినప్పుడు ఆర్టీఐలో ఆర్గనైజేషన్ అనేది ఉండాలన్నమాట. సో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. సో ఐబీపీఎస్ లాంటివి కొన్ని ఆర్గనైజేషన్స్ అనేవి ఆర్టీఐలో ఉండవు. సో వాటికి మన ఆర్టీఐ వేసిన సో లోపల లేదనమాట. సో ఆర్టీఐలో ఉంటే మటుకు కన్ఫర్మ్ గా రిప్లై అనేది ఇవ్వాలన్నమాట రూల్ ప్రకారం. ఓకే, సో దీన్ని ప్రవేశపెట్టిన ఫస్ట్ స్టేట్ అనేది మహారాష్ట్ర, ఈ ఆర్టీఐ పోర్టల్ అనేది. నెక్స్ట్ సెకండ్ స్టేట్ వచ్చి ఢిల్లీ అనమాట. ఓకే, నెక్స్ట్, మేఘాలయ చీఫ్ మినిస్టర్ ముకుల్ సంగ్మా హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఏ అంబిషియస్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ టైటిల్ లైఫ్ అనే స్కీమ్ ని మేఘాలయ స్టేట్ అనేది లాంచ్ చేసింది. సో మేఘాలయ చీఫ్ మినిస్టర్ ముకుల్ సంగ్మా ఈ స్కీమ్ అనేది లాంచ్ చేశారన్నమాట. సో లైఫ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే లైవ్లీహుడ్ ఇంటర్వెన్షన్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఓకే, సో లైవ్లీహుడ్ ఇంటర్వెన్షన్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే స్కీమ్ ని మేఘాలయ స్టేట్ గవర్నమెంట్ అనేది లాంచ్ చేసింది అనమాట. ఓకే, ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. లైఫ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే లైవ్లీహుడ్ ఇంటర్వెన్షన్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. Next, National Capital Police will be the first state police in the India who will get the Super Cop belt, a specially designated belt widely used by the police in UK, USA, Russia. మీరు మూవీస్ లో చూసినట్లయితే ఫారెన్ పోలీస్ అనే వాళ్ళు బెల్ట్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో మంచి డ్రెస్ అనేది కూడా మంచి బాగుంటుంది. అలాగే వాళ్ళు యూజ్ చేస్తే గన్స్ కానీ ఇవి కూడా బాగుంటాయి కదా. సో ఆ టైప్ ఆఫ్ పోలీస్ యూకే, రష్యాలో వాటిలో యూజ్ చేసే అలాగే సిఆర్పిఎఫ్ ఇలాంటి పోలీసులు యూజ్ చేస్తారు కదా. సో అటువంటి సూపర్ కాప్ బెల్ట్ అనేది సో నేషనల్ క్యాపిటల్ పోలీస్ అనే వాళ్ళకి ఇచ్చారనమాట. ఓకే, సో సూపర్ కాప్ బెల్ట్ అనేది ఎవరు లాంచ్ చేశారంటే నేషనల్ క్యాపిటల్ పోలీస్. ఓకే, ఫస్ట్ పోలీస్ ఇన్ ఇండియా హూ విల్ గెట్ ద సూపర్ కాప్ బెల్ట్. నెక్స్ట్, జిఎంఆర్. సో జిఎంఆర్ అనేది చాలా ఫేమస్ కంపెనీ కదా. సో జిఎంఆర్ కంపెనీ గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్. సో జిఎంఆర్ జీజీఐఎల్ ఫుల్ ఫామ్ ఏంటంటే జిఎంఆర్ గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సబ్సిడరీ ఆఫ్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ ఏ
debit facility for arrangement of development of the greenfield project at Mopa in the North Goa by signing a common loan agreement with Axis Bank. సో ఈ యాక్సిస్ బ్యాంక్ అనేది జిఎంఆర్ సంస్థకి లోన్ అనేది ఇచ్చిందనమాట. సో డెబిట్ అనేది ఎందుకు ఇచ్చిందంటే, సో గోవాలో ఉన్న మోపా అనే ఎయిర్పోర్ట్ ని, ఓకే, సో గుర్తుపెట్టుకోండి, మోపా అనే ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే గోవాలో ఉంది. గోవా ఎయిర్పోర్ట్ ని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ కింద డెవలప్ చేయడానికి సో ఈ జిఎంఆర్ అనే సంస్థకి యాక్సిస్ బ్యాంక్ అనేది లోన్ అనేది గ్రాంట్ చేసింది అనమాట. సో యాక్సిస్ బ్యాంక్ దగ్గర లోన్ అనేది తీసుకుని ఈ జిఎంఆర్ సంస్థ గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ గా మోపా అనే ప్లేస్ లో ఉన్న ఎయిర్పోర్ట్ ని మారుస్తుంది అనమాట. ఓకే, సో ఇది. So next, Troy has made GPS mandatory for all phones from January 1st, 2018. Okay, so GPS అనేదాన్ని మ్యాండేటరీ ప్రతి ఫోన్ లో కూడా మ్యాండేటరీగా ఉండాలి. అంటే ఇప్పుడు కొత్తగా బిల్డ్ చేసి ఫోన్స్, మొబైల్ ఫోన్స్ అన్నింటిలో కూడా జీపీఎస్ అనేది కన్ఫర్మ్ గా ఉండాలని చెప్పి ట్రాయ్ అనేది రూల్ పెట్టింది. సో ఎప్పటికంటే January 1st, 2018. ఓకే, సో January 1st, 2018 తర్వాత వచ్చి ఫోన్స్ అన్నింటిలోనూ కూడా జీపీఎస్ అనేది ఉంటుందన్నమాట. సో ట్రాయ్ అనేది ఏంటంటే ఇండియాలో ఉన్న టెలికాం రంగాన్ని, ఓకే, సో మొబైల్స్ అనేవి, ఈ సిమ్స్ అనేవి ఉంటాయి కదా, టెలికాం నెట్వర్క్స్, ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్, రిలయన్స్ జియో ఇలాంటి వాటిని అన్నిటి కూడా సో ఒక హెడ్ అనేది ఉండాలి కదా. సో మనకి బ్యాంక్స్ అనే వాటిని ఆర్బీఐ ఎలా రెగ్యులేట్ చేస్తుందో అలాగే ఇవి టెలికాం రంగాన్ని ఈ ట్రాయ్ అనే సంస్థ రెగ్యులేట్ చేస్తుంది అనమాట. సో ట్రాయ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ ట్రాయ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది న్యూఢిల్లీలో ఉంటుంది. అలాగే ఈ ట్రాయ్ యొక్క ప్రెసెంట్ హెడ్ ఎవరంటే రామ్ సేవక్ శర్మ. ఓకే, సో రామ్ సేవక్ శర్మ ఇస్ ద హెడ్ ఆఫ్ ట్రాయ్. అలాగే హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఫుల్ ఫామ్ వచ్చి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. డెడ్ లైన్ వచ్చి జీపీఎస్ కి January 1st, 2018. Next, Kishore Sansi is the managing director and CEO of Vijaya Bank, has been conferred with the Personality of the Year award by Scores Consultancy Services. So Scores Consultancy Services వాళ్ళు ఇచ్చిన అవార్డులో పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే విజయ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓ కిషోర్ సాన్సీకి వచ్చింది. ఓకే, విజయ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓ కిషోర్ సాన్సీకి వచ్చింది అనమాట. సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న స్టోరీ ఏంటంటే, సో వెన్నెల కిషోర్ కమెడియన్ అనే వాళ్ళు మీకు ఐడియా ఉంది కదా. సో ఈ మధ్యన ఏ మూవీలో చూసినా అతను లేని మూవీ అంటూ ఉండట్లేదు. సో ఆల్మోస్ట్ అన్ని మూవీస్ లో అతను ఎక్కువ ఉంటున్నాడు అనమాట. సో ఈ ఇయర్ లో వచ్చిన మూవీస్ అన్నింటిలో కూడా ఎక్కువ వెన్నెల కిషోర్ ఉన్నాడు. కాబట్టి పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ ఎవరంటే కిషోర్ అనమాట. అలా గుర్తుపెట్టుకోండి, కిషోర్ సాన్సీ. జస్ట్ మీకు గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే చెప్తున్నాను. సో మీరు ఒకసారి కామెంట్ చేయండి. సో ఇటువంటి ట్రిక్స్ అనేవి వద్దు అనుకుంటే సో నెక్స్ట్ వీడియో నేను జస్ట్ ప్లెయిన్ గా చెప్తాను. సో ఇటువంటి ట్రిక్స్ అనేవి ఏదైనా కుదిరినప్పుడు చెప్తే మీకు ఈజీగా గుర్తుంటుందని చెప్పి మాత్రమే చెప్తున్నాను. ఓకే, సో పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ బై కోర్ట్స్ కన్సల్టెన్సీ సర్వీస్ అవార్డు ఎవరికి వచ్చిందంటే కిషోర్ సాన్సీ. నెక్స్ట్, ఇండియా టు ఇంపోర్ట్ క్రూడ్ ఆయిల్ ఫ్రమ్ యూఎస్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇండియా అనేది క్రూడ్ ఆయిల్ ఇంపోర్టర్ లో థర్డ్ ప్లేస్ లో ఉంటుంది. సో థర్డ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఎవరంటే ఇండియా అనమాట. సో ఇండియా అనేది ఫస్ట్ టైం యూఎస్ దగ్గర నుండి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో అంతకుముందు ఇరాన్ ఇలాంటి అరబ్ కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకుంది. సో ఫస్ట్ టైం యునైటెడ్ స్టేట్స్ నుండి క్రూడ్ ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ సుభాష్ చంద్ర గార్గ్. Okay, Subhash Chandra Garg assumed as the charge of Secretary of the Department of Economic Affairs in the Financial Ministry. సో ఎకనామిక్ అఫైర్స్ మినిస్ట్రీ కింద కొత్తగా అపాయింట్ అయిన వారు ఎవరంటే సుభాష్ చంద్ర గార్గ్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ బిట్. ఫైనాన్స్ మినిస్ట్రీలో ఎకనామిక్ అఫైర్స్ అనేది డిపార్ట్మెంట్ ఒక ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ కదా. సో సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఎవరంటే సుభాష్ చంద్ర గార్గ్. నెక్స్ట్, రైల్వే మినిస్టర్స్ లాంచ్డ్ రైల్ క్లౌడ్ ప్రాజెక్ట్. ఓకే, సో రైల్ క్లౌడ్ అనేదాన్ని రైల్వేస్ అనేవి లాంచ్ చేసింది. సో సర్వర్ అనేది రైల్వే అనేది ఆల్మోస్ట్ ఇండియాలో చాలా బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ కదా. సో చాలా మంది సిస్టమ్ లో టికెట్స్ అనేవి బుక్ చేస్తూ ఉంటారు. సో ఆ ఐఆర్సిటిసి వెబ్సైట్ ద్వారా కానీ ఇలా ఎక్కువ వర్క్ అనేది చాలా వర్క్ లోడ్ అనేది ఉంటుంది. సో వీళ్ళ యొక్క సర్వర్ స్పీడ్స్ అనే దాన్ని కానీ వీటి కోసం ఇంక్రీజ్ చేయడానికి ఈ స్కీమ్ అనేది రైల్వే క్లౌడ్ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేసింది అనమాట. ఓకే, సో రైల్వేస్ మినిస్ట్రీ రైల్వేస్ కోసం. ఓకే, నెక్స్ట్, ఇండియా ఈజ్ సెట్ టు గెట్స్ ఫస్ట్ హై స్పీడ్ రైల్ ట్రైనింగ్ సెంటర్ గాంధీనగర్, గుజరాత్. సో గుజరాత్ లోని గాంధీనగర్ లో ఫస్ట్ రైల్ ట్రైనింగ్ సెంటర్ అనేది లాంచ్ చేస్తున్నారు. సో రైల్ ట్రైనింగ్ సెంటర్ అంటే ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ లో వీళ్ళకి బోగీలు అనేవి, మెట్రో ట్రైన్స్ అనే వాటిని మామూలు ట్రైన్ బోగీస్ అనేవి ఎలా కట్ చేయాలి ఏంటి, సో అలాంటి ట్రైనింగ్ అనేది ఇస్తారు. అలాగే ట్రయల్ రన్స్ అనేవి, మెట్రో ట్రైన్ రన్స్ అనేవి చిన్నగా ట్రయల్ వేసుకోవడానికి చిన్న చిన్న ట్రాక్స్ అనేవి ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ లో ఉంటాయి అనమాట. ఓకే, సో ట్రయల్ రన్ అనేవి చేయడం, సో బోగీలు అనేవి అలాంటి వాటిని బిల్డ్ చేయడానికి ఎలా ఎడ్జెస్ అనేవి కట్ చేయాలి, ఇలాంటి కొన్ని సెషన్ అనేది ట్రైనింగ్ అనేది ఇక్కడ ఇస్తారనమాట. ఓకే, సో ఎక్కడ లాంచ్ చేశారంటే గాంధీనగర్, గుజరాత్. నెక్స్ట్, మహారాష్ట్ర బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు మేక్ సోషల్ బాయ్కట్. సో ఫస్ట్ సోషల్ బాయ్కట్ ని బ్యాన్ చేసిన ఫస్ట్ స్టేట్ ఏంటంటే మహారాష్ట్ర స్టేట్ అనమాట. సో సోషల్ బాయ్కట్ అనేది ఏంటంటే, సో మీరు పాత మూవీస్ లో చూసుంటే పెదరాయిల్ లాంటి మూవీస్ లో సో ఒక విలేజ్ కి ఒక హెడ్ అనే అతను ఉంటారు కదా. సో అతను ఆ ఊర్లో ఏదైనా తప్పు చేస్తే కొంతమందిని ఊరు నుండి వెలేయడం అంటారు కదా. సో ఊరు నుండి వెలేయడం, ఊరు నుండి బహిష్కరించడం, సో అతన్ని ఎవరో చూడకూడదు, సో ఊర్లోకి రాకూడదు, ఇలాంటివన్నీ శిక్షలు అనేవి విధించేవారు కదా. సో అలాంటి సోషల్ బాయ్కట్స్, దాన్నే సోషల్ బాయ్కట్ అంటారు. ఇలాంటివి మట్టుకు ఎవరు చేసినా సరే వాళ్ళకి
త్రీ ఇయర్స్ జైల్ అనేది, సో 1 lakh ఫైన్ అనేది కూడా విధిస్తారు అన్నమాట. ఓకే, సో 3 years జైల్ అలాగే 1 lakh ఫైన్ అనేది మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ విధిస్తుంది అన్నమాట. సో ఇలాంటి సోషల్ బాయ్కట్ అనేది మహారాష్ట్ర స్టేట్ లో బ్యాన్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇండియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్. ఓకే, నేవీ ఎక్సర్సైజ్ అనేవి, ఆర్మీ ఎక్సర్సైజ్ అనేవి రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు కదా, సో ఇద్దరు కంట్రీస్. బట్ ఈ మలబార్ ఎక్సర్సైజ్ అనేది మాత్రం 3 countries కలిపి చేస్తారనమాట. ఎవరెవరంటే ఇండియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్. సో వీళ్ళు ముగ్గురు కలిపి మలబార్ ఎక్సర్సైజ్ అనేది, నేవల్ ఎక్సర్సైజ్ అనేది చెన్నై దగ్గరలో బే ఆఫ్ బెంగాల్ దగ్గర చేశారనమాట. ఓకే, సో నేవల్ ఎక్సర్సైజ్ చెన్నై దగ్గర బే ఆఫ్ బెంగాల్ లో ఇండియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్. సో మలబార్ ఎక్సర్సైజ్ అనేది ఎవరికి సంబంధించిందంటే ఇండియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ ఒరిస్సా గవర్నమెంట్ విల్ సెటప్ ఏ హజ్ హౌస్ ఇన్ భువనేశ్వర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ హజ్ పిలిగ్రిమ్స్. హజ్ కి వెళ్లే పిలిగ్రిమ్స్ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఒక హజ్ హౌస్ అనేదాన్ని భువనేశ్వర్ లో సెటప్ చేసింది అనమాట. సో ఏ స్టేట్ గవర్నమెంట్ అంటే ఒడిస్సా స్టేట్ గవర్నమెంట్. సో ఒడిస్సా స్టేట్ గవర్నమెంట్ విల్ సెటప్ ఏ హజ్ హౌస్ ఇన్ భువనేశ్వర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ హజ్ పిలిగ్రిమ్. నెక్స్ట్ రవి శాస్త్రి హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద ఇండియన్ క్రికెట్ టీమ్స్ న్యూ హెడ్ కోచ్ టిల్ 2019 ఐసీసీ వరల్డ్ కప్. ఓకే, 2019 వరల్డ్ కప్ దాకా సో ఇండియాకి హెడ్ కోచ్ ఎవరంటే రవి శాస్త్రి అనమాట. సో అనిల్ కుంబ్లే రీసెంట్ గా రిజైన్ చేయడం వల్ల సో అనిల్ కుంబ్లే ప్లేస్ లో రవి శాస్త్రి కొత్తగా ఇండియాకి హెడ్ కోచ్ గా వచ్చాడు అనమాట. సో అలాగే బౌలింగ్ కోచ్ వచ్చి జహీర్ ఖాన్ అనమాట. ఓకే, సో బౌలింగ్ కోచ్ వచ్చి జహీర్ ఖాన్, అలాగే హెడ్ కోచ్ వచ్చి రవి శాస్త్రి, అలాగే బ్యాటింగ్ కోచ్ వచ్చి రాహుల్ ద్రావిడ్. సో బ్యాటింగ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఓన్లీ ఫర్ ద ఓవర్సీస్. ఓకే, మన ఇండియా వాళ్ళు బయటకు వెళ్లి ఆడతారు కదా, సో ఇక ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, వెస్టిండీస్ కానీ ఇలా వేరే కంట్రీకి వెళ్లి టూర్స్ అనేవి ఆడినప్పుడు మాత్రమే రాహుల్ ద్రావిడ్ అనే అతను బ్యాటింగ్ కోచ్ అనమాట. సో నార్మల్ గా అయితే ఓవరాల్ గా రవి శాస్త్రి హెడ్ కోచ్, జహీర్ ఖాన్ బౌలింగ్ కోచ్, ఓవర్సీస్ సిరీస్ కి మాత్రం రాహుల్ ద్రావిడ్ అనే అతను బ్యాటింగ్ కోచ్ అనమాట. ఓకే, సో రవి శాస్త్రి, జహీర్ ఖాన్, రాహుల్ ద్రావిడ్. సో వీళ్ళని ఎంపిక చేసిన కమిటీ ముగ్గురు కమిటీ ఉందన్నమాట. సో కమిటీ హెడ్స్ అనే వాళ్ళు ఎవరంటే సచిన్, గంగోలీ అండ్ వివిఎస్ లక్ష్మణ్. ఓకే, సో సచిన్, గంగోలీ, వివిఎస్ లక్ష్మణ్ వీళ్ళు ముగ్గురు కమిటీ. సో చాలా మంది హెడ్ కోచ్ కి అప్లై చేసుకున్నారు. వీరేంద్ర సెహ్వాగ్ గానీ, లలిత్, టామ్ మోడీ, రవి శాస్త్రి ఇలా చాలా మంది అప్లై చేసుకున్నారు. సో ఈ ముగ్గురు కమిటీ సచిన్, గంగోలీ, వివిఎస్ లక్ష్మణ్ కమిటీ రవి శాస్త్రిని ఎంపిక చేసింది అనమాట హెడ్ కోచ్ గా. అలాగే రాహుల్ ద్రావిడ్ బ్యాటింగ్ కోచ్ గా, జహీర్ ఖాన్ ని బౌలింగ్ కోచ్ గా ఎంపిక చేశారు. ఓకే, నెక్స్ట్ a group of Indian astronomers have discovered a massive super cluster of galaxies and have named as the Saraswati. సో గ్రూప్ ఆఫ్ ఇండియన్ ఆస్ట్రానమర్స్ ఒక క్లస్టర్ ని గెలాక్సీని కనుక్కున్నారన్నమాట. కొత్త గెలాక్సీని కనుక్కున్నప్పుడల్లా దానికి ఏదో ఒక నేమ్ చేస్తారు కదా, ఒక్కొక్క నేమ్ అనేది చేస్తారు. సో మన ఇండియన్స్ కనుక్కున్నారు కాబట్టి సో దానికి నేమ్ ఏం చేస్తారంటే కొత్త గెలాక్సీకి సరస్వతి అని నేమ్ చేశారన్నమాట. ఓకే, సో గ్రూప్ ఆఫ్ ఇండియన్ ఆస్ట్రానమర్స్ హ్యావ్ డిస్కవర్డ్ మ్యాసివ్ సూపర్ క్లస్టర్ ఆఫ్ గెలాక్సీస్ అండ్ హ్యావ్ నేమ్డ్ ఇట్ యాజ్ ద సరస్వతి. ఓకే, సో ఇవి జూలై 2nd వీక్ లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. వీడియోస్ అనేవి వస్తే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. సో మీరు వీడియోస్ అనేవి తప్పకుండా అందరికీ షేర్ చేస్తే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో చూసిన వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్ లో మీ రిలేటివ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. అలాగే కోడ్ వర్డ్స్ అనేవి, స్టోరీస్ అనేవి సో మీకు నెక్స్ట్ వీడియో నుండి చెప్పనవద్దు అనేది కూడా కింద కామెంట్ అనేది చేయండి. సో మీకు నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే సో అలా కంటిన్యూ చేస్తాను, లేదా అటువంటి స్టోరీస్ అనేవి చెప్పకుండా డైరెక్ట్ గా కరెంట్ అఫైర్స్ అనేది చెప్తాను. సో తప్పకుండా కామెంట్ అనేది చేయండి దాని గురించి. ఓకే, సో అలా తప్పకుండా వీడియోస్ అనేవి షేర్ కూడా చేయండి. ఓకే, అలాగే ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా వీడియోస్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి అన్ని వీడియోస్ కూడా చూడండి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే, థ్యాంక్ యూ.